నమస్తే, వెల్కమ్ టు డిఫెన్స్ రౌండప్. భారతదేశం ప్రపంచంలో రక్షణ విభాగానికి సంబంధించిన వార్తల్ని విశ్లేషణాత్మకంగా మేము ముందరికి తెచ్చే కార్యక్రమమే ఈ డిఫెన్స్ రౌండప్. ఇవాళ డిఫెన్స్ రౌండప్లో ఎన్నో ఆసక్తికరమైన అంశాలు మేము ముందరికి తెస్తున్నాం. ఆమ్కా ఏదైతే భారత్ తయారు చేస్తున్న ఒక ఫ్యూచర్ జనరేషన్ ఫైటర్ ఎయిర్క్రాఫ్ట్ ఉందో దానికి భారతీయ ఇంజనే మనం పెట్టబోతున్నామా? ఎట్ ది సేమ్ టైం ఇండియన్ ఆర్మీ లేటెస్ట్లీ ఒక ఏమంటారంటే మనం ఒక వెహికల్ని ఇండక్ట్ చేసింది, మహీంద్రా వాళ్ళు ఇచ్చింది. దాని స్పెషాలిటీ ఏంటి? ఎట్ ది సేమ్ టైం యూకే కంటే కూడా లాంగ్ రేంజ్ రేడార్స్లో భారత్ ఇప్పుడు చాలా ముందుందా? ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే మొత్తం యూరోప్తో పోల్చుకుంటే భారత్ చాలా ముందరుందన్న వార్తల్లో నిజం ఎంత? ఇలాంటి ఆసక్తికరమైన అంశాలతోని 37వ డిఫెన్స్ రౌండప్ ఎపిసోడ్ సిద్ధంగా ఉంది. వీటి గురించి చర్చించడానికి మనతో జాయిన్ అవుతున్నారు అంతర్జాతీయ వ్యవహార నిపుణులు మరియు డిఫెన్స్ ఎక్స్పర్ట్ మామిడి గిరిధర్ గారు. సార్ నమస్తే. నమస్తే హర్ష. నమస్తే సార్. ముందుగా చూసుకున్నట్టయితే కనుక సార్ డిఫెన్స్ రౌండప్ ఎప్పుడైతే స్టార్ట్ చేశామో అప్పటి నుంచి మీరు చెప్పాలంటే ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి సంబంధించిన ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్స్ తేజస్ కానివ్వండి, మనం ఇండిజినస్లు ఏవైతే తయారు చేస్తున్నామో సుఖోయ్తో సహా ఇంజిన్స్ అనేవి ఎంత క్రూషియల్. ఈ సప్లై చైన్ లేట్ అవ్వడం వల్ల, ఇన్ఫ్యాక్ట్ జియో పొలిటికల్ టెన్షన్స్ వల్ల ఇంజిన్ ఒక్కటి ఆగిపోవడం వల్ల మనకి ఎంత దెబ్బతింటోంది, మన ఎయిర్ ఫోర్స్ ఎంత వీక్ అయింది అనేది మీరు చెప్తూ వచ్చారు. ఇలాంటి టైంలో ఒక న్యూస్ బయటకు వచ్చింది సార్. అదేంటి అంటే ఆమ్కా అనే ఒక ఫైటర్ జెట్ మన డిఆర్డిఓ అండ్ హెచ్ఎల్ ఏదైతే సంయుక్తంగా తయారు చేస్తున్నాయో దానికి ఒక ఇంజనే మనం పెట్టబోతున్నామని. ఈ వార్తల్లో ఎంత నిజం ఉంది? అండ్ ఒకవేళ ఇదే నిజమైతే గనక నిజానికి ఇది మనం గేమ్ చేంజర్ అనుకోవచ్చా సార్? మనకు గతంలో మనం దీని గురించి చాలా సుదీర్ఘంగా చర్చించుకున్నాం. అయినా మన ప్రేక్షకులు కొంత మళ్ళీ బ్రషప్ చేసే ప్రయత్నం చేద్దాం మనం. దీంట్లో ఆమ్కా అంటే కనుక అడ్వాన్స్డ్ మల్టీ రోల్ కాంబాట్ ఎయిర్క్రాఫ్ట్, అది దాన్ని ఆమ్కా అని పిలుస్తారు. అంటే ఇప్పుడున్నటువంటి తేజస్ 1 కావచ్చు, తేజస్ 1K కావచ్చు, లేదా తేజస్ 2 రాబోతోంది, ఏదైతే రాబోతోందో ఇవి కావచ్చు, వీటికంటే అడ్వాన్స్డ్ ఫైటర్ జెట్ ఒకటి మనం తయారు చేద్దామని చెప్పి ప్లాన్ చేస్తుంది. దాని పేరే ఆమ్కా, అడ్వాన్స్డ్ మల్టీ రోల్ కాంబాట్ ఎయిర్క్రాఫ్ట్. దీనికి కావాల్సినటువంటి ఇంజిన్స్, దీనికి కావాల్సినటువంటి టెక్నాలజీ ఇవన్నీ ప్రస్తుతానికి మన దగ్గర లేవు చాలా మటుకు. అది డెవలప్మెంట్ స్టేజెస్ లో ఉన్నాయి. మనం ఇప్పుడు తేజస్ రైట్ నౌ ఏదైతే మనం ఆర్డర్ ఇచ్చామో ఆ తేజస్ కి F404 ఇంజిన్స్ GE నుంచి తీసుకుంటున్నాం. నెక్స్ట్ MK2 కిను తర్వాత ఈ ఆమ్కాకి రెండింటికి కూడా F414 నెక్స్ట్ జనరేషన్ మనకు GE ఇంజిన్ దాంట్లో పెట్టేది దానికి మనం నిర్ణయించు. కానీ మనం ఆల్రెడీ అమెరికా తోటి GE తోటి మనం దెబ్బలు తిన్నాం. 2 సంవత్సరాలు డిలే అయింది మన తేజస్ ప్రోగ్రామ్ అంతా కూడా. వాడు ఇంజిన్స్ ఇవ్వలేదు మనకి. మొట్టమొదటి ఇంజిన్ మన మార్చ్ లో వచ్చింది. ఇంకా ఈ సంవత్సరంలో 12 ఇస్తామంటున్నారు. వచ్చే సంవత్సరం నుంచి సంవత్సరానికి 20 ఇస్తామని అంటున్నారు వాళ్ళు. ఇది ఎప్పటికీ చేయలేదు. కాబట్టి మనం ఏం చేసామంటే గతంలో కావేరీ ఇంజిన్ గురించి మనం చేసినటువంటి రీసెర్చ్, వాటికి సంబంధించినటువంటి కెపాసిటీ అంతా కూడా మన ఫైటర్ జెట్స్ లో పెట్టుకోగలిగినంత కెపాసిటీ మనం జనరేట్ చేయలేకపోయాం. ఏదో 35-40 కిలో న్యూటన్ థ్రస్ట్ ఉన్నటువంటివి మాత్రమే మనం తయారు చేసుకోగలిగాము. అంతకు మించి మనం నిజంగా ఫైటర్ జెట్ లో పెట్టలేకపోయాము. వాటిని ఏదో డ్రోన్స్, అన్మాన్డ్ ఏరియల్ వెహికల్స్ వాటిలో పెట్టుకొని ఏదో మనం చేస్తున్నాము. దాన్ని ఎన్హాన్స్ చేయడానికి చాలా కష్టమైంది. సో ఫైనల్ గా మనం ఈ ప్రభుత్వం ఏం నిర్ణయించిందంటే మనకు డిఆర్డిఓ అధీనంలో ఉన్నటువంటి ఒక సంస్థ, గ్యాస్ టర్బైన్ రీసెర్చ్ ఎస్టాబ్లిష్మెంట్ అన్నటువంటి ఒక సంస్థ డిఆర్డిఓ అధీనంలో ఉన్నటువంటిది. దానికి వీళ్ళు ప్రభుత్వం ఇచ్చినటువంటి అప్రూవల్ ప్రకారం వాళ్ళు నెక్స్ట్ జనరేషన్ ఇంజిన్స్ తయారు చేయడానికి వాళ్ళు సిద్ధమవుతారు. అంటే 2030-35లో ఎప్పుడో తీసుకొస్తారు. అంటే ఇప్పటి నుంచి ఇంకొక కనీసం అంటే 5 నుంచి 7 సంవత్సరాలు పడుతుంది మినిమం నెక్స్ట్ జనరేషన్ తీసుకురావడానికి. మనం దీన్ని కాంట్రాస్ట్ చూసామంటే కనుక మనకు ఆమ్కా కి మనం పెట్టాలి అని ఈ రోజు నిర్ణయించుకున్నటువంటి ఇంజిన్ కెపాసిటీ 98 కిలో న్యూటన్ మాత్రమే. అది ఇంపోర్ట్ చేసుకొని GE నుంచి F414 పెట్టుకుంటున్నాం, మనం పెట్టుకోవాలని నిర్ణయించుకున్నాం. కానీ ఈ GTRE కనుక కంప్లీట్ వాళ్ళు రీసెర్చ్ చేసి దానికి కనుక ఒక కొత్త ఇంజిన్ తీసుకురాగలిగితే దాని కెపాసిటీ కనీసం అంటే 110 కిలో న్యూటన్లు ఉంటుంది అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. 110 kN అని వాళ్ళు చెప్తున్నారు. అది కనుక వచ్చిందంటే ఆఫ్ కోర్స్ మన ఆమ్కా ఏదైతే ఉంటుందో దాని థ్రస్ట్, దాని పవర్, దాని స్పీడ్, దాని కెపాసిటీ ఇవన్నీ కూడా ఇంక్రీజ్ చేయగలం. అంతేకాదు GTRE ఏం చెప్తున్నారంటే దాన్ని ఒక ఓపెన్ మోడల్ సోర్స్ లో మేము తయారు చేయబోతున్నాము. అది కనుక చేస్తే రేపటి రోజు ఇంకా నెక్స్ట్ జనరేషన్ అంటే 6th జనరేషన్ ఫైటర్ జెట్ కావాల్సినటువంటి కెపాసిటీ అంటే 125 కిలో న్యూటన్ కావచ్చు, 145 కిలో న్యూటన్ దాకా వెళ్ళగలిగినటువంటి
అడ్జస్ట్మెంట్స్ దాంట్లో చేసుకోవచ్చు ఫ్యూచర్ లో అని వాళ్ళు చెప్తున్నారు. అంటే అవన్నీ కూడాను బహుశా 2040-45లో అవి సాధ్యమవుతాయి, అంతకంటే ముందర సాధ్యమయ్యేటువంటివి కావు. ఇప్పుడు మాత్రం 110 కిలో న్యూటన్ల కెపాసిటీ ఉన్నటువంటి ఇంజన్ తయారు చేయడానికి సిద్ధపడుతున్నారు. అదే ప్రపోజల్ మనకి ఎల్ఎన్టీ కూడా ఇచ్చింది. ఎల్ఎన్టీ కూడా మనం ఈ దీంట్లో భాగస్వామ్యంగా వాళ్ళు కూడా చేస్తామని వాళ్ళు కూడా అంటున్నారు. వాళ్ళు కూడా కొలాబరేషన్ పెట్టుకోదలుచుకున్నారు. కాబట్టి ప్రభుత్వం ఏంటంటే మనకు వీక్నెస్లు ఎక్కడ ఉన్నాయో దాన్ని పూడ్చే దిశగా కొన్ని నిర్ణయాలు, కఠినమైన నిర్ణయాలు తీసుకున్నారు వాళ్ళు. మోదీ గారు వచ్చిన తర్వాత జీఈ దగ్గర కొందాము అని చెప్పేసి నిర్ణయించుకోకపోతే తేజస్ ఈరోజు వచ్చి ఉండేదే కాదు. తేజస్ కూడా మన కావేరీ ఇంజిన్ పెడతాం అని చెప్పి దాని గురించి రీసెర్చ్ జరుగుతూనే ఉంది. 10-15 సంవత్సరాలు అయింది, అది ఎక్కడికి వెళ్ళట్లేదు. అందుకని డీలింక్ చేసి జీ నుంచి తెచ్చి మనం చేద్దాం అని చెప్పి నిర్ణయించిన తర్వాత అక్కడ కూడా మనం చిన్న తప్పిదం చేసాము. G414 పెట్టేయవలసింది తేజస్ లో కూడా. కానీ మన వాళ్ళు ఏంటంటే అంతకు ముందర నెగోసియేషన్స్ లో ఉన్నటువంటి ఇంజన్ F404 పెట్టారు. జీఈ ఏమనిందంటే F404 మేము డిస్కంటిన్యూ చేసాము, అది పాత వర్షన్. అది దాని సప్లై చైన్స్ అన్ని కూడా, సప్లై లైన్స్ అన్ని మనం రీఎస్టాబ్లిష్ చేయాలి. ఇప్పుడు చెప్పామంటే మళ్ళీ దాన్ని తయారు చేయడానికి సమయం పడుతుంది అని చెప్పారు వాళ్ళు. అయినా కానీ కూడా డిలే చేశారు, 2 సంవత్సరాలు డిలే చేశారు. కాబట్టి ఈ ఎక్స్పీరియన్స్ అంతా మనం చూసిన తర్వాత ఈ అనుభవంతో మనం ఇలా కాదు, మనకంటూ ఒక ఇండిపెండెంట్ టెక్నాలజీ ఉండాలి మన ఇంజిన్ కి అని చెప్పేసి భారత ప్రభుత్వం జీటీఆర్ఈని, ఎల్ఎన్టీని ఇటువంటి సంస్థలన్నిటి కూడా చాలా క్లియర్ కట్ మ్యాండేట్ ఇవ్వడంతో 2030 నుంచి 35 లోపు మనదే భారతదేశంలో తయారైనటువంటి ఇండిజినస్ ఒక టెక్నాలజీ తోటి ఇంజన్లు తయారు చేసి మన ఫైటర్ జెట్స్ లో పెట్టేదానికి మనం ప్లాన్ చేస్తున్నాం. అంతవరకు బహుశా జీ మనం ఏమైనా సతాయిస్తే కనుక సఫ్రాన్ లాంటిది పెట్టుకుందామని ఇటువంటి ఆప్షన్స్ మనం పెట్టుకుంటున్నాం. కానీ అల్టిమేట్ గా మనం మన దేశంలోనే తయారైనటువంటి ఇంజన్ మనం దాని మీద ఫోకస్ పెట్టుకున్నాం. అందుకని ఇది చాలా అద్భుతమైనటువంటి వార్త. మా భారతదేశంలో ఉన్నటువంటి ఎయిర్ ఫోర్స్ కు సంబంధించినటువంటి మేజర్ వీక్నెస్ మనకు ఇదే, మనకు ఇంజన్ కెపాసిటీ మనకు లేకపోవడము, ఇంజన్ మనం వేరే దేశాల మీద డిపెండ్ అవ్వడము, దీనివల్ల మనకు వచ్చిన ఇబ్బందులు. సరే, గతంలో రష్యా నుంచి తెచ్చుకునే వాళ్ళము, సోవియట్ యూనియన్ రష్యా నుంచి తెచ్చుకునే వాళ్ళము. ఇప్పుడు కూడా వాళ్ళ దగ్గర పవర్ఫుల్ ఇంజిన్స్ ఉన్నాయి, లేదని చెప్పట్లేదు. కానీ అల్టిమేట్ గా మనకంటూ వేరే భారతదేశంలో తయారయ్యేటువంటి టెక్నాలజీ మనకు కావాలి. ఎంతకాలం వీళ్ళ మీద డిపెండ్ అయి ఉంటాం మనం. ఇప్పుడు SU-37, SU-57 లాంటివి రష్యాలో కొనుక్కున్నా కానీ కూడా మళ్ళీ ఇంజన్ వాళ్ళ మీద డిపెండ్ అవ్వాల్సినటువంటి ప్రాబ్లం రావచ్చు. రేపు రష్యా ఏదైనా యుద్ధంలో దిగో, వాళ్ళ ఎకానమీ దెబ్బతినో, వాళ్ళకి ఇంకేదైనా ఇబ్బందులు ఉండి వాళ్ళు మనకి ఇవ్వకపోవడమో, లేదా చైనా వాళ్ళ మీద ఒత్తిడి తీసుకొచ్చి మనకు సప్లైలు ఆపేయడం, ఇటువంటి వాళ్ళు జరిగితే మన పరిస్థితి ఏమవుతుంది. కాబట్టి ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా మనమే ఆత్మనిర్భరత పెంచుకోవాలన్న దృష్ట్యా ఇది మనం ఈ యొక్క నిర్ణయం తీసుకోవడం జరిగింది. కాబట్టి చూద్దాం, రాబోయే రోజుల్లో ప్రైవేట్ రంగ సంస్థలు, అలాగే మన ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రభుత్వ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్ వీళ్ళందరూ కూడాను కలిసికట్టుగా పనిచేస్తే మనం ఎందుకు సాధించలేము. గతంలో మనం చూసాం, మనం క్రయోజెనిక్ టెక్నాలజీ మనకు డినై చేశారు, మన మీద ఆంక్షలు విధించారు. న్యూక్లియర్ టెస్ట్ చేసిన తర్వాత క్రయోజెనిక్ టెక్నాలజీ మనకి ఇవ్వలేదు, ఎవరు ఇవ్వలేదు విదేశాలు. మనమే ఒక 10-15 సంవత్సరాలు కష్టపడి ఆ క్రయోజెనిక్ టెక్నాలజీని మనమే భారతదేశంలో తయారు చేసుకోగలిగాం. మనకు ఆ క్షమత ఉన్నది. కానీ ఈ నిర్ణయం ఇప్పుడు తీసుకున్నాం కాబట్టి దీని గుణం అన్నది మనం బహుశా ఒక 10-12 సంవత్సరాల్లో చూడబోతున్నాము. కాబట్టి అద్భుతమైన నిర్ణయం. మనం డిఆర్డిఓని, అలాగే ఎల్ఎన్టీని, ప్రభుత్వాన్ని అందరినీ కూడా అభినందిస్తాం. రైట్ సార్, మీరు ఇప్పుడే మోదీ గారు వచ్చిన తర్వాత మన ఇండిజినస్ కేపబిలిటీని మనం ఎలా పెంచుకుంటున్నాం, సంస్థలను ఎలా ప్రోత్సహిస్తున్నాం, ఇవన్నీ మీరు చెప్తూ వచ్చారు. దాన్ని కొంచెం ముందరికి తీసుకెళ్ళినట్టయితే సార్, మనం నెక్స్ట్ టాపిక్లోకి వెళ్తే కనుక మేబీ దాని ఫలితం ఇప్పుడు మనం ఈ నెక్స్ట్ చర్చించుకోబోయేది అనుకోవచ్చా సార్? ఎందుకు అంటే కేవలం ఉత్తి యూకేను, ఫ్రాన్స్ ఇలా ఒక్క దేశంది కాదు, కంప్లీట్ యూరోప్ వాళ్ళ దగ్గర ఏవైతే లాంగ్ రేంజ్ రేడార్లు ఉన్నాయో వాటికంటే ఎంతో కేపబుల్ రేడార్స్ మన ఇండియన్ గవర్నమెంట్, గవర్నమెంట్ ఇన్ ది సెన్స్ ఇండియన్ కంపెనీస్, ప్రైవేట్ అవనివ్వండి లేకపోతే గవర్నమెంట్ అవనివ్వండి, వీళ్ళు తయారు చేశారు, వీళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారనే ఒక వార్త వచ్చింది. నిజంగా ఇది వచ్చినట్టయితే కనుక వరల్డ్ రేడార్స్లో మనం ఆన్ పార్ విత్ US, చైనా అండ్ రష్యా, ఇజ్రాయెల్ అనుకోవచ్చా సార్? ఇది కూడా మనకు ఒక పెద్ద మనకు ఉన్నటువంటి శక్తిలో, మనకు ఉన్నటువంటి కెపాసిటీలో కమ్యూనికేషన్, రెడార్ టెక్నాలజీ, ఈ యొక్క టెక్నాలజీ మనకు చాలా కాలంగా మనం ఇండిజినైజ్ చేసుకున్నాం. ఎస్పెషలీ మన శాటిలైట్ టెక్నాలజీలో మనం శాటిలైట్ లో మనమే పెట్టుకున్నాము. మొత్తం ఆ కాంపోనెంట్స్ అనే సబ్ అసెంబ్లీస్ అన్ని బెంగళూరు, హైదరాబాద్, చెన్నై ఇక్కడ తయారవుతాయి. నాకు తెలిసిన కంపెనీలు చాలా హైదరాబాద్ లో ఉన్నాయి. మనకు రాకెట్ లో కానీ, మిసైల్స్ లో కానీ కాంపోనెంట్స్ పెట్టేవారు. దానికి కారణం ఏంటంటే ఇక్కడ మనకు APJ అబ్దుల్ కలాం గారు ఇక్కడ హైదరాబాద్ అని ఉండేవారు. ఆయన DRDO అని చూసుకునేవారు ఆయన. కాబట్టి ఆ మిసైల్ మ్యాన్ అని పిలుస్తాం మనం. మిసైల్ కావాల్సినటువంటి కాంపోనెంట్స్
దేని దేని మీద మనం బయట విదేశాల మీద డిపెండ్ అయ్యామో వాటినన్నింటినీ మీరు ఇక్కడ తయారు చేయండి అని చెప్పి ఆయన ఇండస్ట్రీని ప్రోత్సహించేసరికి ఆయన అక్కడే హైదరాబాద్ లో ఉండేవారు కాబట్టి ఆబ్వియస్లీ హైదరాబాద్ లో ఉన్నటువంటి కంపెనీలు చాలా దీన్ని అడాప్ట్ చేసుకుని ఈ టెక్నాలజీని మనం అప్పటి నుంచి కూడా రమారమ ఆత్మనిర్భరత పెంచుకుంది. కానీ మేజర్ రెడార్స్ ఏవైతే ఉంటాయో మనకు లాంగ్ రేంజ్ రెడార్స్ కావచ్చు, మనకు ఎయిర్ క్రాఫ్ట్ లో పెట్టుకోవాల్సిన రెడార్స్ కావచ్చు, అలాగే మనకు గ్రౌండ్ బేస్డ్ ట్రాకింగ్ అండ్ సర్విలెన్స్ రెడార్స్ ఏవైతే ఉంటాయో అవి కావచ్చు. మేజర్ గా ఇవన్నీ కూడా మనం ఇంపోర్ట్ చేసుకున్నాం. ఎస్పెషల్లీ యూకే నుంచి ఇంపోర్ట్ చేసుకున్నాం. యూకే తర్వాత మనకు జర్మనీ, స్వీడన్, ఫ్రాన్స్, యూరోప్ నుంచి ఇంపోర్ట్ చేసుకున్నామండి ఇవన్నీ కూడా గతంలో. కానీ మనకు ఇప్పుడు ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే వాళ్ళ టెక్నాలజీ యూరోప్ కి సరిపోతుంది. యూరోప్ లో యుద్ధాలు లేవు, యూరోప్ లో వాళ్ళకు కావాల్సినటువంటి సెక్యూరిటీ ఇష్యూస్ అన్ని చాలా తక్కువ, వాళ్ళకు వచ్చేటువంటి థ్రెట్స్ అంటూ ఏమీ లేవు. గత 50-60 ఏళ్ళుగా అక్కడ యుద్ధాలు జరగలేదు. కూడా యుక్రెయిన్ యుద్ధం కూడా వాళ్ళు చాలా దూరం ఎక్కడో జరుగుతుంది, వాళ్ళకి ఏం పెద్ద దానివల్ల ఇబ్బంది ఏం లేదు. కాబట్టి వాళ్ళ రిక్వైర్మెంట్స్ చాలా తక్కువ. వాళ్ళ టెక్నాలజీ దాని వాళ్ళు ఇన్వెస్ట్ చేసినటువంటి టెక్నాలజీ అంతా కూడా యూరో సెంట్రిక్ ఉన్నది. అది మనకు సరిపోవట్లేదు. ఎందుకంటే మనకు ఇద్దరు శత్రువులు కూడా మనకు చాలా దగ్గరగా ఉన్నారు. ప్లస్ వాళ్ళ శక్తి గణనీయంగా ఉంది. మనం ఆల్రెడీ డిఫెన్స్ రౌండప్ లో గతంలో 2-3 ఎపిసోడ్స్ కింద మనం డిస్కస్ చేశాము. యూనాన్ ప్రావిన్స్ లో చైనా 5000 కిలోమీటర్స్ వరకు దాన్ని చెక్ చేయగలిగినటువంటి రెడార్ వాళ్ళు పెట్టుకున్నారు యూనాన్ లో. కాబట్టి లాంగ్ రేంజ్ రెడార్స్ వాళ్ళు పెట్టుకోవడం తోటి మనం ఏం చేస్తున్నాం మన దేశంలో అన్ని కూడా వాళ్ళు పసిగట్టగలుగుతుంది. ఫర్ ఇన్స్టెన్స్ మనకు ఒడిశాలోని ఏపీజే అబ్దుల్ కలాం మిసైల్ టెస్టింగ్ రేంజ్ ఉందో అక్కడి నుంచి మనం ఫైర్ చేసే మిసైల్స్ అన్ని కూడా వాళ్ళు ట్రాక్ చేయొచ్చు. కాబట్టి దీని కెపాసిటీ ఏంటి, దీన్ని నిజంగా సక్సెస్ అయిందా, ఫెయిల్యూర్ అయిందా, దీని స్పీడ్ ఎంత, దీన్ని ఎలా మనం ట్రాక్ చేయాలి, ఎక్కడి నుంచి ఎవరైనా ఫైర్ చేస్తే దీని హీట్ సిగ్నేచర్ ఎలా ఉంటుంది, దీన్ని మనం ట్రాకింగ్ చేయడానికి ఎటువంటి ప్రోటోకాల్స్ పెట్టుకోవాలి, న్యూట్రలైజ్ చేయడానికి ఎటువంటి ప్రోటోకాల్స్ పెట్టుకోవాలి, ఇవన్నీ కూడా వాళ్ళు స్టడీ చేస్తున్నారు. కాబట్టి ఇవి మనకు చాలా ఇబ్బందికరమైన విషయం. పైపెచ్చు వాళ్ళ రీసెర్చ్ వెసల్ నిన్నటి దాకా ఇండియన్ ఓషన్ రీజియన్ లో కూడా ఉంది. అది తరచూ వాడు వస్తున్నారు, వచ్చి కొన్ని రోజులు ఉంటారు ఇక్కడ, ఏదో రీసెర్చ్ పేరిట అన్ని అబ్జర్వ్ చేసి పెడుతున్నారు. కాబట్టి చైనా యొక్క కెపాసిటీ ఇంత పెరిగేసరికి అది మనకు పెద్ద మేజర్ థ్రెట్ గా తయారైంది. అలాగే మనకు పాకిస్తాన్ ఆఫ్ కోర్స్ వాళ్ళకంటే ఏం టెక్నాలజీ లేదు, అంతా చైనా ప్రొవైడ్ చేసింది. గతంలో అమెరికా, యూరోప్ ఇచ్చినటువంటి టెక్నాలజీస్ అంటే వాళ్ళు కూడా చేశారు. కాబట్టి ఈ యొక్క పరిస్థితులలో మనకు చాలా దూరం చూడగలిగినటువంటి కెపాసిటీ మనకు కావాలి. సరే, ఇప్పుడు మనం ఏదో లదాఖ్ లోనో అరుణాచల్ ప్రదేశ్ లో పెడితే బహుశా చైనాని మనం చూడవచ్చు. కానీ అది వల్నరబుల్ కదా, ఎప్పుడైనా అటాక్ అయిందంటే కనుక బహుశా దాని మీద ఏమైనా దాడి జరిగితే అది ధ్వంసం అయితే మన పరిస్థితి ఏంటి? వాళ్ళ రెడార్స్, వాళ్ళ మిసైల్స్ కి దూరంగా మనం ఉండి వాళ్ళని అబ్జర్వ్ చేయగలిగిన కెపాసిటీ మనకు కావాలి. అంటే 1500-2000 కిలోమీటర్ల దూరంలో చేయగలిగినటువంటి కెపాసిటీ మనకు కావాలి. ఇప్పుడు ఉన్నటువంటి యాక్టివ్ ఎలక్ట్రానికలీ స్కాన్డ్ అరే అంటారు. అది చాలా ఇప్పుడు ఉన్నటువంటి మోస్ట్ మోడర్న్ టెక్నాలజీస్ అవన్నీ కూడా మనం గతంలో మనం చూస్తే కనుక సాబ్ జిరాఫ్ లేదా బిఏఈ సిస్టమ్స్ ఇటువంటివన్నీ కూడా మనం థాలేస్ అని చెప్పేసి ఇటువంటి యూరోపియన్ కంపెనీలు కొనుక్కునేవాళ్ళు. వాళ్ళ కెపాసిటీ ఇప్పుడు బహుశా 1000 కిలోమీటర్స్ కంటే ఎక్కువ అక్కర్లేదు వాళ్ళకి. ఎందుకంటే అది నేటో డిజైన్ లో ఉంటుంది కాబట్టి నేటోలో యూకే నుంచి వాడు కంప్లీట్ గా స్ట్రైట్ గా రష్యాలో చూడాల్సిన అవసరం లేదు. వాడు ఫ్రంట్ లైన్ ఉన్నటువంటి నేటో దేశాలు ఏవైతే లిత్వియా, లట్వియా, ఎస్టోనియా లాంటి దేశాలు ఉంటాయి, అక్కడ రెడార్స్ ఉంటాయి. అవి ఈజీగా 1000 కిలోమీటర్స్ వాడు చెక్ చేయొచ్చు. కాబట్టి 500, 600, 700, 1000 కిలోమీటర్స్ లోపల వాడికి సరిపోతుంది వాళ్ళకి, అందుకంటే అక్కర్లేదు. మనకు అలా కాదు కదా, మనం బెయిజింగ్ లైన్ కొడుతున్నాడు అక్కడి నుంచి చూడాలి, షాంఘాయ్ నుంచి ఏం చేస్తున్నాడు చూడాలి. అలాగే మనకు ఇటు పాకిస్తాన్ సైడ్ చూస్తే కనుక ఎక్కడో గ్వాదర్ నుంచి వాడు ఏం కొడుతున్నాడు చూడాలి. కాబట్టి మనకు ఉన్నటువంటి డిస్టెన్సెస్ చాలా పెద్ద డిస్టెన్సెస్. కాబట్టి మన టెక్నాలజీ, మన R&Dలో, మన DRDOలో వీళ్ళందరూ తయారు చేసినటువంటి టెక్నాలజీ లాంగ్ రేంజ్ సిస్టమ్స్ లో మనం వాళ్ళకంటే చాలా ముందరున్నాం. దాని ముందు వరుసలో ఉన్నటువంటిది ఎలక్ట్రానిక్స్ అండ్ రెడార్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్ అని LRDE అని మనకు అవుతున్నది. వాళ్ళు దీంట్లో చాలా అద్భుతమైనటువంటి రీసెర్చ్ చేశారు. గతంలో మనకు తెలుసు, మోదీ ప్రభుత్వం రాకముందర వీళ్ళు ఏదో చేసేవాళ్ళు, కానీ పెద్దగా మనకు అంత పెద్ద ప్రోడక్ట్స్ వచ్చేవి కావు. వెస్టర్న్ టెక్నాలజీ తీసుకునేవాళ్ళు, దాన్నే వీళ్ళు స్పేర్ పార్ట్ తయారు చేయడము, లేదా దాన్ని అర్థం చేసుకోవడము, దాన్ని ఒకవేళ వాళ్ళు లైసెన్స్ ఇస్తే దాంట్లో ఏమైనా కొన్ని పార్ట్స్ ఇక్కడ తయారు చేయడం, ఇలాంటి జరిగేది. కానీ మోదీ గారు తర్వాత వీళ్ళందరికీ మ్యాండేట్ ఇచ్చి వీళ్ళకి బడ్జెట్స్ ఇచ్చి మీరు వీటి మీద రీసెర్చ్ చేయండి ఇండిపెండెంట్ గా అని చెప్తే ఆ టెక్నాలజీ అబ్జార్ప్షన్, మన టెక్నాలజీ తీసుకురావడం, ఇవన్నీ కూడా ప్రయత్నాలు జరిగినాయి.
అవి మనం భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ కావచ్చు, లేదా మనకు డిఆర్డిఓలో ఇతరత్ర సంస్థలు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఇవి తయారు చేయగలుగుతున్నారు. లేటెస్ట్ గా మనం డిస్కస్ చేసాం, ఉత్తమ్ రెడార్ కావచ్చు, విరూపాక్ష కావచ్చు, ఇటువంటివన్నీ కూడాను మనమే తయారు చేసుకుంటున్నాం. ప్లస్ పైపెచ్చు టెక్నాలజీలో కూడా యూరోప్ లో ఉన్నటువంటి టెక్నాలజీ ఏంటంటే గ్యాలియం ఆర్సనైడ్ టెక్నాలజీ వాడతారు. మనం దానికంటే చాలా సుపీరియర్ గ్యాలియం నైట్రేట్ టెక్నాలజీ వాడడం మొదలుపెట్టాం. కాబట్టి ఈ టెక్నాలజీ పరంగా కూడా భారతదేశం చాలా పురోగతి చెందింది. ఈ రోజు యూరోప్ కూడా మన దగ్గర కొనుక్కోవాలని ప్రయత్నం చేసే పరిస్థితికి ఈ రోజు వాళ్ళు వచ్చారు. మనం తెలుసు ఆల్రెడీ మనకు స్పెయిన్ లాంటి దేశాలు, ఇతరత్ర కొన్ని దేశాలు మన దగ్గర ఎక్విప్మెంట్ కొనడానికి సిద్ధపడుతున్నారు. వాళ్ళు మన రెడార్స్ కానీ మన మిసైల్స్ కానీ వాళ్ళు కొనడానికి సిద్ధపడుతున్నారు. సో ఆ పరిస్థితిలో మనం ఈ రోజు చాలా ఉత్తమమైనటువంటి టెక్నాలజీ మన దగ్గర ఉన్నది. వాళ్ళని ధీటుగా వాళ్ళకు నిలబడగలిగినటువంటి కెపాసిటీ మనం పెంచుకున్నాం. పైపెచ్చు మనం ఈవెన్ మనకు తెలంగాణలో కూడా మనం ఒక లో ఫ్రీక్వెన్సీ రెడార్ ఉన్నటువంటిది మనం ఒక సెంటర్ పెట్టుకున్నాం. చాలా సీక్రెట్ సెంటర్ అది. ఫారెస్ట్ ఏరియాలో ఎక్కడో అంతర్గతంగా లోపల ఎక్కడో ఉంటుంది అది. అంటే చైనా మిసైల్స్ కి చాలా దూరంగా పెట్టాను అది. దాంతో సెక్యూర్డ్ ప్రోటోకాల్స్ మన ఏమంటారంటే మన సబ్మరీన్లకు ఎవరు దానికి పసిగట్టకుండా, దాన్ని ఎవరు వినకుండా, ఎవరి రెడార్లకు చిక్కకుండా, ఎవరి కమ్యూనికేషన్స్ కి దొరకకుండా డైరెక్ట్ గా మనం మన సబ్మరీన్స్ సముద్రంలో ఉన్నటువంటి వాటికి కమ్యూనికేట్ చేయగలిగినటువంటి కెపాసిటీ మనం పెట్టుకుంటున్నాం. ఆల్రెడీ ఉన్నది, దాన్ని ఎన్హాన్స్ చేసుకున్నాం. ఇప్పుడు మనం కొన్ని ఎపిసోడ్స్ కింద మనం దీని గురించి చర్చించాం. రాంబిల్లి అన్నటువంటి ఒక గ్రామంలో, మనకు విశాఖపట్నం దగ్గర ఉన్నటువంటి ఆ గ్రామంలో ఒక చాలా సీక్రెట్ బంకర్ లో సముద్రం నుంచే లోపల నుంచే వెళ్ళి గుహల్లోకి వెళ్ళి అక్కడ బయటకు వచ్చేటువంటి ఒక సబ్మరీన్ ఏమంటారు దానికి బలైన్ లాంటిది, ఒక గుహ లాంటిది మనం అక్కడ పెట్టుకున్నాం. అక్కడ ఈవెన్ న్యూక్లియర్ అటాక్ జరిగినా కానీ తట్టుకోగలిగిన కెపాసిటీ అక్కడ మనం పెట్టుకున్నాం. కాబట్టి మన సబ్మరీన్స్, ఎస్పెషల్లీ న్యూక్లియర్ పవర్డ్ సబ్మరీన్స్, ఎప్పుడు కూడాను సముద్ర మట్టానికి పైన రాకుండా, శాటిలైట్స్ చిక్కకుండా, సముద్రంలోనే ఉంటూ కంప్లీట్ గా గుహలోకి వెళ్ళిపోయి అక్కడ పైకి వచ్చే దిశగా మనం పెట్టుకున్నామంటే వాటితో కమ్యూనికేషన్ నెట్వర్క్స్ అన్ని కూడా మనం పటిష్టం చేసుకున్నాం. కాబట్టి మన ఓవరాల్ కమ్యూనికేషన్ గ్రిడ్ అన్నది మల్టిపుల్ లేయర్స్ లో ఉంటుంది. షార్ట్ రేంజ్, తర్వాత మీడియం రేంజ్, లాంగ్ రేంజ్, ఇంకా ఎక్స్ట్రా లాంగ్ రేంజ్, అలాగే మనకు ఈవెన్ అండర్ వాటర్, వీటన్నిటి కూడా ప్రోటోకాల్స్ మన ఎక్విప్మెంట్, మన టెక్నాలజీయే మనం తెచ్చుకోగలిగింది. కాబట్టి ఈ రోజు యూరోప్ కంటే కూడా మనం ముందుకు వెళ్ళిపోయాము. మిసైల్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ రెండిట్లో కూడా మనం యూరోప్ కంటే ముందస్తుగా ఉన్నాం. మనం అఫ్ కోర్స్ మనకంటే యూరోప్ ఇంకా కొన్ని అంశాల్లో చాలా ముందర ఉన్నారు. ఫర్ ఇన్స్టెన్స్ రఫాయిల్ వాళ్ళ దగ్గర కొనుక్కుంటున్నాం మనం. అలాగే మనకు కొన్ని అడిషనల్ ఈ గన్స్ కానీ, లేకపోతే వాటికి సంబంధించినటువంటి రైఫిల్స్, పిస్టల్స్ లాంటివి కానీ, బేసిక్ కొన్ని టెక్నాలజీస్ ఇంకా మన దగ్గర మనం ఇప్పుడు తయారు చేసుకుంటున్నాం. కానీ ఈ రెండు అంశాల్లో మాత్రం, మిసైల్స్ అండ్ కమ్యూనికేషన్ లో మాత్రం యూరోప్ ని కూడా మనం తలదాన్ని మనం చాలా ముందరకు వెళ్ళిపోయాం. రైట్ సార్, ఇప్పటివరకు మీరు యూరోప్ గురించి చెప్పారు. మనం టెక్నాలజీ గురించి కాకుండా జియో పాలిటిక్స్లోకి వెళ్ళినట్టయితే సార్, 2 ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్స్ అయ్యాయి. 2 వేరు రీజన్స్ అనొచ్చు, కానీ కంట్రీ అందులో కామన్ థింగ్ ఏంటంటే ఇండియా. మొదటిగా చెప్పాలి అంటే కనుక విశాఖపట్నంలో ఇండియా ఇంకా యుఎస్ ఒక ఎక్సర్సైజ్ చేస్తున్నాయి. అదే టైంలో ఇండియన్ నేవీ డాక్ ఏదైతే మన స్టెల్త్ ఫ్రిగేట్ ఉందో అది న్యూజిలాండ్కి వెళ్ళింది. అంటే ఇక్కడ ఒకటి యుఎస్తోని మన దేశంలో, ఇంకొకటి న్యూజిలాండ్తోని మనం ఒక ఎక్సర్సైజ్ అందామా, లేకపోతే ఒక చిన్న డ్రిల్లా, మీటా ఒకటి జరుగుతుంది సార్. సో ఈ కామన్ లింక్ ఏమన్నా ఉందంటారా? అంటే ఇండో పెసిఫిక్ రీజన్లో మన స్ట్రెంగ్త్ చూపించడం, చైనాకి కౌంటర్ చేయాలంటే కనుక ఈ కంట్రీస్కి ఇండియా ఒక మంచి ఫ్రెండ్ కింద, హెల్పింగ్ హ్యాండ్ కింద ఉంటుందని చెప్పి ప్రూవ్ చేయడానికి ఇవి ఎక్సర్సైజెస్ అవుతున్నాయి అనుకోవచ్చా? మనకు ఈ ఇండియన్ ఓషన్ రీజన్, IOR అంటారు, ఇండియన్ ఓషన్ రీజన్ లో పెద్ద శక్తిగా మనం ఉన్నాం. భారతదేశం చాలా పెద్ద శక్తి, దీన్ని ఎవరు విస్మరించలేదు. ఇప్పుడు చైనా ఏదో జిబోటీలో వాళ్ళు ఏదో పెట్టుకున్నారు, అలాగే హంబంతోట అంటున్నారు, వాళ్ళు గోదర్ అంటున్నారు. ఎక్కడ వెళ్ళాలన్నా కానీ మన కనుసంధంలో నుంచే వెళ్ళాలి వాళ్ళు. మనం వాళ్ళని అబ్జర్వ్ చేస్తాం. అండమాన్ నికోబార్ కమాండ్ నుంచే వెళ్ళాలి వాళ్ళు. ఇండియన్ ఓషన్ లో ఎక్కడ తిరిగినా వాళ్ళని మనం పసిగట్టి, వాళ్ళని వాచ్ చేసి, వాళ్ళని ట్రాక్ చేయగలిగిన కెపాసిటీ మన దగ్గర ఉంది. ఇంక్లూడింగ్ వాళ్ళ సో కాల్డ్ స్టెల్త్ సబ్మరీన్స్. మనం తప్పించుకొని వెళ్ళలేవు. కాబట్టి మిగతా దేశాలకు చైనాని కౌంటర్ చేయాలన్నా, లేదా ఈ ప్రాంతంలో వాళ్ళకి ఎటువంటి ఇన్ఫ్లుయెన్స్ పెట్టుకోవాలన్నా, భారతదేశంతో వాళ్ళు మైత్రి చేసుకొని భారతదేశంతో కోఆపరేట్ చేయకపోతే వాళ్ళు కూడా అంత ఎఫెక్టివ్ గా దాన్ని చైనాని కౌంటర్ చేసే పరిస్థితులు లేవు.
అందుకని మనకు ఎన్నో దేశాలు మనతోటి ఎన్నో విధాలైనటువంటి మన కోఆపరేషన్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. లేటెస్ట్ గా మనం చూసామంటే కనుక ఏప్రిల్ 1 నుంచి 7 దాకా, తర్వాత ఏప్రిల్ 8 నుంచి ఇంకొక 4-5 రోజులు, రమారమి ఏప్రిల్ సగం నెల విశాఖపట్నంలో మనకు ఇండో యుఎస్ ఎక్సర్సైజ్ చేస్తున్నాం. దాని పేరు టైగర్ ట్రయాంఫ్ అని చెప్పి పేరు పెట్టారు. ఇది వాళ్ళు చెప్పడం, అఫీషియల్ గా చెప్పడం ఏంటంటే HADR అని పేరు పెట్టారు. HADR అంటే హ్యుమానిటేరియన్ అసిస్టెన్స్ అండ్ డిజాస్టర్ రిలీఫ్. అంటే రేపటి రోజు షిప్పుల్లో ఏదైనా అగ్ని ప్రమాదం రావచ్చు, లేదా యుద్ధంలో వాడికి దెబ్బలు తగిలి దాంట్లో నుంచి మనం రెస్క్యూ చేయాల్సిన పరిస్థితి రావచ్చు, లేదా దాంట్లో మనకు ఇంకేదైనా పెద్ద ఉపద్రవం ఏదైనా సంభవించుండొచ్చు, దానివల్ల డ్యామేజ్ అయి ఉండొచ్చు. చూసాం కొన్ని షిప్పులు మనకు హై సీస్ లో ఆగిపోతాయి, దాని ఇంజిన్ ఏదో ఫెయిల్ అవుతుంది, దానికి ఏదో ప్రాబ్లమ్స్ వస్తాయి, అక్కడి నుంచి కదిలేటువంటి పరిస్థితి లేదు, అప్పుడు క్రూని అక్కడి నుంచి ఎవాక్యుయేట్ చేయాల్సి వస్తుంది. ఇటువంటివి ఆ రెస్క్యూ అండ్ రిహాబిలిటేషన్ వాటికి సంబంధించినటువంటి పనులు చేయాల్సి వస్తుంది. అలాగే మనకు కొన్ని హ్యుమానిటేరియన్ అసిస్టెన్స్, ఫర్ ఇన్స్టెన్స్ అక్కడ ఏదైనా ఒక మేజర్ షిప్ డ్యామేజ్ అయ్యి అండ్ ఆయిల్ స్పిల్ అయ్యి వాళ్ళు కనుక వాళ్ళని అక్కడి నుంచి కాపాడాలి, రక్షించాలంటే కనుక ఆ ఎక్సర్సైజెస్ కావచ్చు. సో ఇటువంటివన్నీ కూడాను మనకున్న ప్రోటోకాల్స్ మనకున్నాయి, అమెరికాకున్న ప్రోటోకాల్స్ అమెరికాకు ఉన్నాయి. కానీ మనం ఇద్దరము కలిసి ఇక్కడ పని చేయాలి అనుకున్నప్పుడు ఇద్దరు ప్రోటోకాల్స్ కూడా ఒకరినొకరు అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకున్నప్పుడే రేపటి రోజు మనకేమైనా ఇబ్బంది ఉంటే అమెరికా మనతో ఇంటరాక్ట్, మనల్ని ఏమైనా రెస్క్యూ చేయాలంటే వాళ్ళు, అలాగే వాళ్ళ అసెట్స్ మనం ఏమైనా రెస్క్యూ చేయాలంటే మనకు ఇద్దరికి కూడా ఒకరినొకరి అర్థం చేసుకుని అవగాహన ఉండి ప్రోటోకాల్స్ అన్ని కూడా అనుసంధానం చేసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. ఫర్ ఇన్స్టెన్స్ ఇప్పుడు డియాగో గార్షియాలో వాళ్ళ బేస్ ఉన్నది, అమెరికన్ బేస్ ఉన్నది. రేపటి రోజు వాళ్లకు సహాయం కావాలంటే కనుక ఇమ్మీడియట్ గా పక్కన ఉన్నటువంటి నేవీ భారత నేవీని, మన నేవల్ ఫోర్సెస్ వాళ్ళు ఎక్కడి నుంచో తీసుకురావాలంటే కొంచెం కష్టం ఉంది. వాళ్ళ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్లు తీసుకురావాలి, ఏదైనా కానీ భారతదేశం రెస్పాండ్ అయినంత త్వరితగతినే ఇంకెవరు రెస్పాండ్ అవ్వలేరు వాళ్ళు. కాబట్టి భారతదేశం చాలా క్రూషియల్. వాళ్ళని మనం కాపాడాలన్నా, వాళ్ళు మనల్ని కాపాడాలన్నా, ఇద్దరు కలిసి ఎవరినైనా కాపాడాలన్నా, ఏదో ఇటువంటివి ఏమైనా మనం ఈ ఇండియన్ ఓషన్ రీజన్ లో ఏమైనా యాక్షన్ చేయాలన్నా ఇద్దరి మధ్యలో అవగాహన పెంచుకోవాలి అన్న దిశగా ఈ ఎక్సర్సైజ్ జరుగుతున్నాయి. టైగర్ ట్రయంఫ్ ఉన్నటువంటి ఎక్సర్సైజ్ దాంట్లో 1st నుంచి 7th వరకు ల్యాండ్ బేస్డ్, అంటే విశాఖపట్నంలోనే జరుగుతాయి. ఇక్కడ బీచ్ హెడ్ అంటారు. ఒకసారి మనం బీచ్ దాటి సముద్రం నుంచి మనం ల్యాండ్కి వచ్చిన తర్వాత ల్యాండ్ లో మనం ఏమేం చేయొచ్చు అటువంటివన్నీ కూడా వాళ్ళు ఎక్సర్సైజ్ అని ట్రై చేస్తారు. హెలికాప్టర్ ఎలా ఎవాక్యుయేట్ చేయొచ్చు, వాళ్ళు మెడికల్ ఎలా సహాయం ఇవ్వచ్చు, ఇటువంటివన్నీ కూడాను ల్యాండ్ బేస్డ్ అని చేస్తారు. తర్వాత 7వ తారీఖు తర్వాత కొన్ని రోజులు సముద్రం బేస్ చేస్తారు. అంటే ఒక షిప్ నుంచి ఒక షిప్ కి ఎలా వెళ్ళాలి, అక్కడి నుంచి ఇక్కడికి ఎలా ఎవాక్యుయేట్ చేయాలి, ఎమర్జెన్సీ వచ్చినప్పుడు ఎటువంటి కిట్స్ వాడాలి, ఇటువంటివన్నీ కూడాను వాళ్ళు అక్కడ యాక్చువల్ గా డెమాన్స్ట్రేట్ చేసి చెక్ చేయబోతున్నారు. మనం కూడా మన డిఆర్డిఓ వీళ్ళందరూ కూడా మెడికల్ కిట్స్ తయారు చేశాము, స్పెషల్ మెడికల్ కిట్స్ తయారు చేశాము. ఆ స్పెషల్ మెడికల్ కిట్స్ అన్ని కూడా ఇక్కడ టెస్ట్ చేయబోతున్నాము. నిజంగా ఎమర్జెన్సీలో పనిచేస్తాయా లేదా. ఫర్ ఇన్స్టెన్స్ మనం చూస్తాం ఫైర్ ఫైటింగ్ ఎక్విప్మెంట్ మనకు చాలా ప్లేసెస్ లో ఉంటుంది. నిజంగా ఒక కనుక అగ్ని ప్రమాదం జరిగితే ఇవి పనిచేస్తే లేదా ఒకటి తెలియదు. అలాగే మనం చాలా ట్రైన్స్ లో కానీ బస్సుల్లో కానీ ఇన్ఫ్లేటర్స్ అని పెడతాం. ఎయిర్ క్రాఫ్ట్ లో ఎస్పెషల్లీ మనకి ఇన్ఫ్లేటర్స్ అని ఉంటాయి. హార్ట్ అటాక్ వచ్చిన వాళ్ళకి ఇమ్మీడియట్ గా పెట్టి షాక్స్ ఇచ్చి వాళ్ళని రివైవ్ చేసేటువంటి ఎక్విప్మెంట్ ఉంటుంది. అది నిజంగా పనిచేస్తున్నాయా లేదా ఎవరు టెస్ట్ చేశారు. కాబట్టి ఇటువంటివి మనం మామూలుగా పీస్ టైంలో మన దగ్గర అన్ని ఎక్విప్మెంట్ ఉండొచ్చు, అవి పనిచేస్తున్నాయా లేదా, నిజంగా వాటిని ఎలా మనం మేనేజ్ చేయాలి, ఒకవేళ ఫెయిల్ అయితే దానికి ప్రోటోకాల్స్ ఏంటి, ఒకటి ఫ్లాప్ అయితే కనుక దానికి ఆల్టర్నేట్ ప్రోటోకాల్స్ ఏమున్నాయి, ఇవన్నీ కూడా టెస్ట్ చేస్తున్నాం. దీంతో మనం ఏం చేస్తున్నామంటే ఈ టెస్టింగ్ వల్ల ఒకరికి మనకున్నటువంటి అనుభవం, అమెరికాకు చెప్తున్నాము, అమెరికాకు ఉన్నటువంటి అనుభవం మనకు లేనటువంటి అనుభవం వాళ్ళ దగ్గర నుంచి మనం తీసుకుంటున్నాం. అల్టిమేట్ గా మనం ఇద్దరు కలిసి ఈ ప్రాంతంలో కామన్ గా ఉన్నటువంటి థ్రెట్ చైనా ఏదైతే ఉందో చైనాను ఎదుర్కోవడానికి కావాల్సినటువంటి ఒక కేపబిలిటీని మనం పెంచుకుంటాం. అలాగే మనకు ఐఎన్ఎస్ తార్కాష్ అని చెప్పేసి మన ఒక షిప్, న్యూజిలాండ్ షిప్ అయినటువంటి HMNS అంటే హర్ మెజెస్టీస్ న్యూజిలాండ్ సర్వీస్, HMNZS టేక్ అహా అన్నటువంటి షిప్, ఈ రెండు కూడా గల్ఫ్ ఆఫ్ ఏడెన్ లో విన్యాసాలు చేసి ప్రోటోకాల్స్ అక్కడ కూడా చెక్ చేస్తుంది. ఇది చాలా క్రూషియల్. ఎందుకంటే రీసెంట్ గానే మనకు తెలుసు, గత 2-3 వారాల క్రితం న్యూజిలాండ్ ప్రైమ్ మినిస్టర్ భారత పర్యటనకు వచ్చారు. న్యూజిలాండ్ ఉన్నటువంటి ఎకానమీ అంతా అయినా కానీ ఆయన భారతదేశానికి ఎందుకు పర్యటనకు వచ్చారు, ఆయన చిలీ ఎందుకు వచ్చింది, చిలీ రాష్ట్రపతి మన దేశానికి ఎందుకు వచ్చారు అంటే ఇప్పుడు అందరికీ ఏంటంటే ఒక విధమైన భయం పట్టుకుంది. ఇంతవరకు నెట్ సెక్యూరిటీ ప్రొవైడర్ అమెరికా, ఎవరికి ఏమి ఇబ్బంది వచ్చినా అమెరికా వచ్చేది, వాళ్ళకి ఏదో సాయం చేసేది, యుద్ధాలు చేసేది, వాళ్ళ తరఫున ఏదో చేసేది.
ఇప్పుడు అమెరికా దగ్గర నుంచి అటువంటి భరోసా లేదు ఎవరికి కూడా. మనకు ఏదైనా ఇబ్బంది వస్తే అమెరికా మన రక్షణకు రాదు అని వాడికి భయం వేస్తాం. కాబట్టి ప్రత్యామ్నాయాలు చూసుకునే దిశగా వాళ్ళ కూటమిలు పెంచుకునే దిశగా ప్రయత్నం చేస్తారు. అందుకనే న్యూజిలాండ్ నేవీతో కూడా మనం ఈ ఎక్సర్సైజ్ చేయడానికి కారణం ఈ యొక్క మీటింగ్ తర్వాత మనం చూస్తున్నాం ఇదేం జరుగుతుంది. రీసెంట్ గా చైనీస్ షిప్స్ ఏం చేస్తున్నాయంటే, ఎలాగైతే ఇండియన్ ఓషన్ రీజియన్ లో వచ్చి వాళ్ళు మనల్ని బెదిరించే ప్రయత్నం చేస్తున్నారో అదే ప్రయత్నం ఆస్ట్రేలియా న్యూజిలాండ్ దగ్గర కూడా వెళ్ళి వాళ్ళ యుద్ధ విన్యాసాలు చేస్తున్నారు. అంటే వీళ్ళందరికీ కూడా మెసేజ్ ఇస్తున్నారు, మేము ఎక్కడైనా వచ్చి మేము ఏమైనా చేయగలము, మాకు కెపాసిటీ ఉంది అని చెప్పి చైనా వాళ్ళకు ఒక మెసేజ్ ఇస్తాం. సో దాంతో ఆస్ట్రేలియా కావచ్చు, న్యూజిలాండ్ కావచ్చు, వాళ్ళు ఒక విధమైనటువంటి టెన్షన్ లో ఉన్నారు. కాబట్టి భారతదేశం వాళ్ళకి చాలా క్రూషియల్. మనం వాళ్ళకు ఊరట కలిగించే దిశగా వాళ్ళతో యుద్ధ విన్యాసాలు చేయడము, అలాగే మనకు మలబార్ ఎక్సర్సైజ్ లాంటివి చేయడము, ఇటువంటి చాలా చేస్తున్నాం. కాబట్టి ఇండియన్ ఓషన్ రీజియన్ లో భారతదేశము రేపటి రోజు ఏ విపత్కరమైన పరిస్థితి వచ్చినా దాన్ని రెస్పాండ్ చేయగలిగినటువంటి కెపాసిటీ, దానికి రెస్పాండ్ చేయగలిగినటువంటి అనుసంధానము, ఒక విధమైన కోఆపరేషన్, కోఆర్డినేషన్ చాలా దేశాలతో పెట్టుకుంటుంది. న్యూజిలాండ్ లాంటి దేశం మనకు వ్యతిరేకంగా జచిండా అరిండమ్ ఉన్నప్పుడు మనకు వ్యతిరేకంగా ఎటువంటి మాటలు మాట్లాడిందో మనకు తెలుసు. అల్ట్రా లెఫ్టిస్ట్ భావం ఉన్నటువంటి ప్రైమ్ మినిస్టర్ ఆవిడ వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడున్న ప్రైమ్ మినిస్టర్ కూడా లెఫ్టిస్టే. కానీ వాళ్ళకి ప్రాగ్మాటిజం, వాళ్ళకి అర్థమైంది పరిస్థితి, భారతదేశాన్ని మనం విస్మరిస్తే నష్టపోయేది మనమే అని చెప్పి వాళ్ళందరూ క్రమేపీ మళ్ళీ భారతదేశం తోటి మైత్రి పెట్టుకునే ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు. ఈ రోజు మనం న్యూజిలాండ్ షిప్స్ తోటి మనం ఏడల్లో చేయగలిగింది, రేపటి రోజు వాళ్ళ టిప్స్ మనం న్యూజిలాండ్ నీడల్లో కూడా, సముద్రాల్లో కూడా అదే పని మనం చేయగలమని చెప్పి మెసేజ్ పంపిస్తున్నాం మనం చైనా. కాబట్టి ఇది ఒక మన నేవీకి సంబంధించి చాలా మన శక్తిని పెంచుకునే దిశగా ఒక ఇండియన్ ఓషన్ రీజియన్ లో ఒక సెక్యూరిటీ ప్రొవైడర్ గా మనం ఎదుగుతున్నాము. దాని యొక్క రిజల్ట్ మనం ఈరోజు న్యూజిలాండ్ కూడా మనతోటి నేవల్ ఎక్సర్సైజ్ చేసి మనతోటి మైత్రి పెంచుకునే దిశగా ప్రయత్నం చేస్తున్నాం. రైట్ సార్, మీరు అన్నట్టుగా నిజంగానే ఇండియా వీళ్ళకి ఇప్పుడు భారత్, ఇంకా చెప్పాలంటే మీరు భారత్ అనమంటారు. సో భారత్ అవసరం ఇప్పుడు నిజానికి చెప్పాలంటే ఈ దేశాలకు చాలా ఉంది. ముఖ్యంగా చెప్పాలి అంటే ఆస్ట్రేలియా కానివ్వండి, న్యూజిలాండ్ కానివ్వండి, అక్కడ ఉన్న చుట్టుపక్కల చిన్న చిన్న ఐలాండ్స్ కానివ్వండి. ఎందుకంటే మీరు ఆల్రెడీ గ్లోబల్ రౌండప్లో కానివ్వండి, డిఫెన్స్ రౌండప్లో మీరు చెప్తూనే ఉన్నారు అక్కడ ఎలా చైనా ఆక్యుపై చేస్తూ వెళ్తుంది. అండ్ బైడెన్ ప్రభుత్వం వాళ్ళేమో ఇక్కడ ఫోకస్ పెట్టకపోవడం వల్ల, అండ్ కరెంట్ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ఏమో వాళ్ళు చూసుకుంటూ ఉండడం వల్ల వీళ్ళకి మీరు అన్నట్టుగా ఒక సెక్యూరిటీ ప్రొవైడర్ గ్యాప్ రావడంతో చైనా దాన్ని ఫిల్ చేస్తూ వెళ్ళింది. సో ఈ టైంలో భారత్ నిజంగా ఎంతవరకు, అంటే మన దగ్గర యుఎస్ని కాదు అని చెప్పి వాళ్ళు మన దగ్గరకు వస్తున్నారు అంటే, కాదు అనా లేకపోతే ఇంకా వేరే ఆప్షన్ లేదన్నా, వాట్ ఎవర్, మన దగ్గర అంత కెపబిలిటీ ఉందా సార్? యుఎస్ ని వాళ్ళు వదిలిపెట్టేటువంటి పరిస్థితి అయితే లేదు ఎవరికి కూడాను. వాళ్ళందరూ నేటో లేదా మనకు యుఎస్ అలయన్స్ గా ఉన్నారు కాబట్టి, ఆ అలయన్స్ లో నేటో కాకపోయినా అట్లీస్ట్ యుఎస్ అలయన్స్ గా ఉన్నారు కాబట్టి వాళ్ళ ప్రోటోకాల్స్, వాళ్ళ ఎక్విప్మెంట్, వాళ్ళవన్నీ కూడా అమెరికాతో అనుసంధానమైంది కాబట్టి దాన్ని వదిలించుకునేటువంటి పరిస్థితిలో ఏ దేశము లేదు. కానీ కొంత కాంప్లసెన్సీ, అంటే చూద్దాంలే అన్నటువంటి ఒక భావంతో వాళ్ళు ఇంతకాలం ఉన్నారు. సడన్ గా రీసెంట్ గా చైనా వచ్చేసి న్యూ సౌత్ వేల్స్ అని చెప్పేసి మనకు ఆస్ట్రేలియాలో ఉన్న ఒక ప్రావిన్స్ దగ్గర వాళ్ళు లైవ్ ఫైర్ ఎక్సర్సైజ్ చేశారు. అంటే చైనా ఏంటంటే రేపటి రోజు ఆస్ట్రేలియా మీద దాడి చేయదలుచుకుంటే వాళ్ళు ఏమేమి చేయదలుచుకున్నారో అవన్నీ యుద్ధ విన్యాసాలు సముద్రంలో ఉండి చేశారు. మనకు షాకింగ్ పార్ట్ ఏంటంటే ఆస్ట్రేలియాకి ఇట్లా జరుగుతున్నట్టు తెలియదు కూడా తెలియదు వాళ్ళు. దాంతో అసలు అది కూడా కాకతాళీయంగా ఎవరో పైలట్ వెళ్తున్నటువంటి ఎయిర్ క్రాఫ్ట్ పైన వెళ్తూ అతను చూసి వాడి కింద ఇన్ఫార్మ్ చేశారండి, ఇంత విన్యాసాలు చేస్తున్నారు మీకు తెలియదా అంటే, వీళ్ళ రడార్లు ఏమైనాయి, వీళ్ళ సర్వీలెన్స్లు ఏమైనాయి, వీళ్ళ డ్రోన్స్ ఏమైనాయి, వీళ్ళ ఏవాక్స్లు ఏమైనాయి, వీళ్ళ సముద్రంలో ఉన్నటువంటి షిప్ల యొక్క ఇంటెలిజెన్స్ ఏమైంది, ఇవన్నీ కూడాను కంప్లీట్ గా ఏమి లేవని అర్థమైపోతుంది కదా. అంటే ఆస్ట్రేలియా ఇంత దూరం ఉన్నాం, మాకేం ఇబ్బంది, మమ్మల్ని కూడా అటాక్ చేయలే అన్నటువంటి ఒక భావంలో వాడు ఉండిపోయారు. ఇంతటి విపత్కరమైన పరిస్థితులు వస్తాయని వాడు తెలియని కూడా తెలియదు, వాళ్ళు పట్టించుకోవట్లేదు, హాయిగా ఉన్నారు. కానీ వాళ్ళకి చైనా ఏదో చేస్తోంది, వీళ్ళ దగ్గర నుంచి మనం రక్షించుకోవడానికి ఏదో చెయ్యాలి అని చెప్పి ఒక చిన్న ఆలోచన వాళ్ళకు 2-3 సంవత్సరాల నుంచి వచ్చింది. అందుకనే మనం చూసాం వాళ్ళు ఆకస్ లో వాళ్ళు పెట్టుకున్నారు రిలేషన్షిప్, ఆస్ట్రేలియా, యూకే, యుఎస్ఏ, వీళ్ళు ముగ్గురు కలిసి న్యూక్లియర్ సబ్మరీన్స్ ని ఆస్ట్రేలియాకి ఇచ్చే దిశగా వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు. అఫ్ కోర్స్ న్యూక్లియర్ వెపన్స్ లేవు ఆస్ట్రేలియా, న్యూక్లియర్ పవర్ తోటి నడిచేటువంటి సబ్మరీన్లను వాళ్ళకి ఇచ్చే ప్రయత్నం ఈ 2 దేశాలు చేస్తున్నాయి. దాంతో అవి సముద్రంలోనే ఉండి
చైనా దాకా వెళ్ళి కొట్టగలిగిన కెపాసిటీని ఆస్ట్రేలియాకి ఈ 2 దేశాలు ఇస్తున్నాయి. కానీ మిగతా అంశాల్లో వాళ్ళు పెద్దగా రాణించలేదు, పెద్ద శక్తి లేదు వాళ్ళకి. రేపటి రోజు మేజర్ అటాక్ అంటూ జరిగితే కనుక బహుశా వాళ్ళు దాన్ని అసలు అటాక్ వస్తున్నట్టు వాళ్ళు తెలుసో వాళ్ళకి తెలియని కూడా పోవచ్చు. ఈ లైవ్ డ్రిల్స్ జరుగుతున్నప్పుడు జరిగినాయి పక్కనే ఇంటి పక్కనే జరుగుతున్నాయి అయినా తెలియలేదంటే కానీ వాళ్ళ పరిస్థితి ఏంటో మనం అర్థం చేసుకోవచ్చు. అందుకని ఈ దేశాలన్నీ కూడా సడన్ గా మేల్కొన్నాయి. నువ్వు అడిగిన ప్రశ్నకు అమెరికాని వాళ్ళు విస్మరించలేరు, కానీ అమెరికా మనల్ని మనకు అవసరం ఉన్నప్పుడు నట్టేట ముంచుతుందేమో అన్న భయం వీళ్ళందరినీ పీడిస్తాం. అందుకని ప్రత్యామ్నాయం చూసుకుంటాం. ఇప్పుడు ఫిలిప్పైన్స్ ఉంది, మన దగ్గర బ్రహ్మోస్ ఎందుకు కొంటున్నారు? యాంటీ షిప్ మిసైల్స్ అమెరికా ఇవ్వలేదా? ఈజీగా ఇవ్వచ్చు. అమెరికా దగ్గర ఆల్రెడీ వాళ్ళ బేసెస్ ఉన్నాయి, అమెరికన్ బేసెస్ ఉన్నాయి ఫిలిప్పైన్స్ లో. అయినా కానీ భారతదేశం ఎందుకు ప్రొవైడ్ చేస్తోంది? వియట్నాం మన దగ్గర ఎందుకు కొంటోంది? వియట్నాం అఫ్ కోర్స్ అది అమెరికన్ అలా అయితే కాదు, బట్ స్టిల్ వాళ్ళు ఎందుకు కొంటున్నారు? సో ఒక ప్రత్యామ్నాయం కావాలి. ఈ కూటములు ఉన్నటువంటి చైనా రష్యా కూటమి ఒకటి, తర్వాత మనకు అమెరికన్ నేటో వెస్టర్న్ అలయన్స్ ఒకటి, ఈ 2 కాకుండా రిలయబుల్ గా ఒక ఇండిపెండెంట్ శక్తి వాళ్ళకు సప్లై చేసేటువంటి వాళ్ళకి కావాల్సినటువంటి పరిస్థితి ఈ రోజు ఉంది. అందుకనే మనతోటి ఎక్సర్సైజెస్ చేస్తారు, మనతోటి యుద్ధ విన్యాసాలు చేస్తున్నారు, మనతోటి డిఫెన్స్ మైత్రి పెట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇన్ఫాక్ట్ క్వాడ్ కూడా ఒక మిలిటరీ అలయన్స్ గా ఎదగాలని చెప్పి చాలా ప్రయత్నాలు జరుగుతున్నాయి. భారతదేశం అడ్డుకుంటోందని. భారతదేశం కనుక ఓకే అంటే కనుక ఇప్పుడు క్వాడ్ ఇమ్మీడియట్ గా నేటో లాగా ఇది కూడా ఒక మిలిటరీ అలయన్స్ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. మనమే ఆపుతున్నాం. ఎందుకంటే వీళ్ళెవ్వరికీ కూడాను చైనాతో సరిహద్దులు లేవు, భారతదేశానికి మాత్రమే ఉన్నాయి. కాబట్టి మనం తొందరపడి మనం అటువంటి సిచ్యువేషన్ వెయ్యం. మనం దీన్ని చైనాని ఎక్కడ దెబ్బ కొట్టాలో అక్కడ కొడతాం. మనం క్వాడ్ ఏం చేస్తుందంటే సప్లై చైన్ లాజిస్టిక్స్ అన్ని కూడా మెల్లిమెల్లిగా చైనా నుంచి తీసేస్తుంది. ప్లస్ ఈ 4 అనుసంధానం చేసుకొని అక్కడ చైనాకు ఈ యొక్క ఇండో పెసిఫిక్ రీజన్ లో చైనాకు కౌంటర్ మెషర్స్ చేయగలిగినటువంటి శక్తి మనం పెంచుకుంటాం. కాబట్టి ఆస్ట్రేలియా కావచ్చు, న్యూజిలాండ్ కావచ్చు, ఇంతవరకు నిద్రపోయాయి, సడన్ గా మేల్కొన్నాయి. చైనా యొక్క థ్రెట్ అనేది వాళ్ళకి ఇప్పుడు అర్థమవుతుంది. ప్లస్ అమెరికా మనకు మన సహాయానికి రాదేమో అన్న భయం వాళ్ళని పీడిస్తాం. అందుకని పరిగెత్తుకుంటూ వాడు భారతదేశానికి వచ్చి మనతోటి వాడు చేయగలిపేటువంటి ప్రయత్నాలు చేస్తారు. రైట్ సార్, ఇప్పటి వరకు మీరు చెప్పాలి అంటే కనుక డిఫెన్స్ రౌండప్ లో ఇండియా అనేది గ్లోబల్లీ ఎంత ఇంపార్టెంట్ ప్లేయర్ చెప్పారు. ఎట్ ది సేమ్ టైం మన రేడార్స్ ఎంత పవర్ఫుల్ అయ్యాయి, యూరోప్ కంటే కూడా ఎంత అడ్వాన్స్డ్ ఉన్నాయి అనేది కూడా చెప్పారు. కానీ సార్ వీటితో పాటు నిజానికి చెప్పాలంటే డిఫెన్స్ రౌండప్ ముఖ్య ఉద్దేశం ఎలాగ ఇండియన్ కంపెనీస్ ఎలా మన ఆర్మ్డ్ ఫోర్సెస్ని స్ట్రెంగ్తెన్ చేస్తున్నాయో చెప్పడమే వన్ ఆఫ్ ద మేజర్ ఎయిమ్ ఆఫ్ డిఫెన్స్ రౌండప్ ఏంటంటే ప్రేక్షకులకు తెలియజేయడం. అందులో భాగంగా నిజానికి చెప్పాలంటే ఇది చిన్నది అవ్వచ్చు, బట్ నిజంగా ఒకప్పుడు మొత్తం ఫారెన్తో నిండిన ఈ ఫీల్డ్లో ఇప్పుడు ఒక ఇండియన్ కంపెనీ వచ్చి ఇస్తుంది అంటే కనుక నిజంగా అందరూ చాలా హ్యాపీగా గర్వంగా ఫీల్ అవ్వాలి. మహీంద్రా ఇండియన్ ఆర్మీకి ఎట్ ఏ టైం 1 కాదు 2 కాదు సార్ 50 ఆర్మర్డ్ వెహికల్స్ ఇచ్చింది. అఫ్ కోర్స్ ఆర్మర్డ్కి డెఫినేషన్ వేరుంది, అది మీరు చెప్తే బాగుంటుంది. ప్రిసైజ్లీ చెప్పాలంటే ఆర్మర్డ్ వెహికల్స్ సార్. ఒకప్పుడు ఈ ఫీల్డ్ అంతా కూడా మనం చెప్పాలంటే యూకే, అమెరికా అఫ్ కోర్స్ ఎప్పుడూ లేదు, యూకే ఇలాంటి దేశం మీద డిపెండ్ అయిన మనం ఇప్పుడు మహీంద్రా కానివ్వండి, ఫోర్స్ కానివ్వండి, కళ్యాణి కానివ్వండి, ఇలా రకరకాల కంపెనీస్ మీదే మనం డిపెండ్ అవుతున్నాం. సో ఈ ఫీల్డ్లో మనం ఆత్మనిర్భరత ఏదైతే అన్నామో దాంట్లో 100% కాకపోయినా మెజారిటీ 90% వరకు రీచ్ అయ్యామని అనుకోవచ్చా సార్? తప్పకుండా చాలా అంశాలలో మనం విదేశాల మీద డిపెండెన్సీ అనేది తగ్గించుకుంటూ వెళ్తున్నాం. మనోహర్ పరికర్ గారు వచ్చినప్పటి నుంచి ఒక కొత్త సంస్కృతి ఈ ప్రభుత్వం మొదలుపెట్టింది. దాని దృష్ట్యా ఏం చేశారంటే నెగటివ్ లిస్ట్ పెట్టడం మొదలుపెట్టారు. క్రమేపీ ఇవన్నీ మీరు ఇంపోర్ట్ చేయడానికి వీలు లేదు అని ఆ సంఖ్య పెంచుకుంటూ వెళ్ళారు. దాంతో భారతదేశంలోనే మన ఇండస్ట్రీకి ప్రోత్సాహం వచ్చి తప్పనిసరిగా వాళ్ళకే ఆర్డర్లు వచ్చే దిశగా వీళ్ళు ప్రయత్నాలు చేశారు. వైర్లు, ప్లగ్లు, కేబుళ్లు, తర్వాత మనకు కెపాసిటర్లు ఇవి కూడా ఇంపోర్ట్ చేసుకునేవాళ్ళు గతంలో. ఇంత దారుణమైన పరిస్థితి. సరే దాని గురించి మనం చాలా ఈవెన్ డిఫెన్స్ రౌండప్ కూడా చాలాసార్లు చర్చించాం మనం. సో ఈ నెగటివ్ లిస్ట్ అన్ని కూడా వేల సంఖ్యలో ఇప్పుడు ప్రభుత్వం అన్ని కూడా బ్యాన్ చేసింది. సో కాబట్టి మనకు కొన్ని అంశాల్లో ఫర్ ఇన్స్టెన్స్ హెవీ వెహికల్స్ ఏవైతే ఉంటాయో మనకు ఉన్నటువంటి టాటాసు, మహీంద్రాసు, అశోక్ లేండ్ ట్రక్స్ ఏవైతే ఉంటాయో అవి మనకు మిలిటరీకి కావాల్సినటువంటి కెపాసిటీ వాడికి ఉండేది కాదు. కాబట్టి మనం ఇంపోర్ట్ చేసుకునేవాడు, విదేశాల నుంచి తెచ్చుకునేవాడు. మేజర్ 4x4s కానీ, పెద్ద పెద్ద వీల్స్ ఉండి పెద్ద పెద్ద స్లిప్పరీ టెరైన్స్ అంటే అక్కడ జారిపోయేటువంటి భూభాగంలో వాడు ప్రయాణం చేయగలిగినటువంటి కెపాసిటీ ఉన్నటువంటి వెహికల్స్ అన్ని కూడా మనం ఇంపోర్ట్ చేస్తున్నాం. దానికి ఇప్పుడు మహీంద్రాస్ ఏం చేశారంటే వాళ్ళ వెహికల్ వాళ్ళకి అఫ్ కోర్స్ అది ఆటోమొబైల్ జాయింట్ కాబట్టి ఆటోమొబైల్ కెపాసిటీ వాళ్ళకి ఉన్నది.
4-wheel డ్రైవ్ అంటే 4 చక్రాలను కూడా డైరెక్ట్ గా మషిన్ తో కంట్రోల్ చేయగలిగినటువంటి 4-wheel డ్రైవ్ ని చాలా రగెడ్, చాలా టఫ్, బుల్లెట్ ప్రూఫ్, ఆల్మోస్ట్ బుల్లెట్ రెసిస్టెంట్ అందాం, కంప్లీట్ బుల్లెట్ ప్రూఫ్ కాకపోవచ్చు, బట్ బుల్లెట్ రెసిస్టెంట్ ఒక వెహికల్ ని తయారు చేశారు. ఈ వెహికల్ మీద యూకే బేస్డ్ ఒక కంపెనీ ఉంది, మిలేనియన్ NTGS అని. వాళ్ళతోటి వీళ్ళు అనుసంధానం చేసి మేక్ ఇన్ ఇండియా ప్రాజెక్ట్ ప్రకారం ఈ యొక్క ఏమంటారంటే మీ ఇందాక చెప్పినట్టు వెహికల్ మౌంటెడ్ ఇన్ఫంట్రీ మోర్టార్ సిస్టమ్, ఇది దాని పేరు యాక్చువల్గా VMIMS, వెహికల్ మౌంటెడ్. మన పేరు చదివితేనే అర్థం అవుతుంది. వెహికల్ మౌంటెడ్ అంటే ఒక వెహికల్ మీద దాని మౌంటెడ్ అంటే దాని మీద నిలబెడతారు. ఇన్ఫంట్రీ మోర్టార్ సిస్టమ్ అంటే దాని మీద గన్నులు ఫైర్ చేయడానికి కావాల్సినటువంటి గన్నులు లాంటివి పెడతారు దాని మీద. అది ఒక 5-6 కిలోమీటర్లు 7 కిలోమీటర్లు ఈ రేంజ్ లో కొట్టగలిగినటువంటి గన్నులని దాన్ని పెట్టుకుంటారు. 120 mm వరకు గన్లు దాని మీద పెట్టచ్చు. అంటే ఇది ఫైర్ చేసినప్పుడు ఆ రికాయిల్ ఉంటుంది కదా, ఆ గన్ కొట్టినప్పుడు దాని వెనకాల వచ్చే రికాయిల్ ఆ వెహికల్ కన్నా షేక్ అయిపోయి కింద పడిపోవడం, డ్యామేజ్ అవడం అయితే కనుక వేస్ట్ అవుతుంది కదా. అలా దాన్ని తట్టుకునే కెపాసిటీ దానికి ఉండాలి. ప్లస్ వీళ్ళు శత్రువులో ఉన్నటువంటి ప్రాంతానికి వెళ్తే వీళ్ళ మీద ఫైరింగ్ చేస్తే కనుక లోపల ఉన్నటువంటి సిబ్బందికి ఎటువంటి కనీసం బుల్లెట్లు, చిన్న చిన్న మోటార్ ఫైర్స్ కూడా తట్టుకోగలిగిన కెపాసిటీ ఉండాలి. సరే, పెద్ద మిసైల్ వచ్చేదని ఎవరు ఆపలేరు. ఇదొకటి. రెండవది మనకి ఏంటంటే మిసైల్స్ ఫైర్ చేసినప్పుడు దాని మిసైల్ రెడార్ సిగ్నేచర్ ఒకటి ఉంటుంది. ఏ కోఆర్డినేట్స్ మనకు GPS కోఆర్డినేట్స్ లో ఎక్కడి నుంచి వీళ్ళు కొట్టారు అని చెప్పి వాళ్ళ శాటిలైట్స్ పసిగట్టి పిన్ పాయింట్ గా ఇక్కడి నుంచి కొట్టారని చెప్తే కనుక ఇమ్మీడియట్ వాళ్ళు అక్కడి నుంచి రిటాలియేట్ చేయొచ్చు. రిటాలియేట్ చేస్తే మీకు ఉన్నటువంటి గన్స్ వాళ్ళు పేల్ చేయొచ్చు. ఈ ఇబ్బంది పడుతుంది, ఫీల్డ్ గన్స్ ఉన్నటువంటి ఇబ్బంది ఇది ఒకటి ఉంది. దానికి భిన్నంగా ఈ వెహికల్స్ ఏం చేస్తామంటే ఫైర్ చేసేసి 2 నిమిషాలకి కనీసం ఒక 8-9 షాట్స్ ఫైర్ చేసేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అంటే రిటాలియేటర్ ఫైర్ వచ్చేసరికి అక్కడ ఉండదు, బండి ఇంకెక్కడికో వెళ్ళిపోయింది. కాబట్టి శత్రువులకు చిక్కడం చాలా కష్టం. శత్రువుల యొక్క రెడార్స్ నుంచి తప్పించుకొని సర్వైవ్ అవ్వగలిగిన కెపాసిటీ దీంట్లో అధికంగా ఉంటుంది. 3, దీంట్లో మనకు 4x4 వీల్ డ్రైవ్ ఎందుకు పెట్టారంటే మనకు ఉన్నటువంటి వెళ్ళవలసినటువంటి ప్రాంతాలన్నీ కూడా చూస్తే చాలా కఠినమైనటువంటి ప్రాంతాలు. మనకు లద్దాఖ్లో వెళ్ళామంటే ఇసుక, అక్కడంతా కూడాను శాండ్ డ్యూన్స్ ఉంటాయి, వాటర్లో వెళ్ళాలి. ఎప్పుడు నీళ్లు సడన్ గా వస్తాయో తెలియదు. అక్కడ నదులలో మన గ్లేషియర్ వాటర్ ఎప్పుడు మెల్ట్ అవుతుందో తెలియదు. సడన్ గా నీళ్లు వస్తాయి, సడన్ గా తగ్గిపోతాయి. కాబట్టి మనకి ఇన్ఫాక్ట్ రీసెంట్ గా గత సంవత్సరం కొంతమంది మన సైనికులు చనిపోయారు కూడా. వాళ్ళు వెళ్తున్నటువంటి వెహికల్ దీంట్లో మనకు షాక్ నదిలో కొట్టుకుపోయింది. కాబట్టి అటువంటి ప్రమాదాలు ఉంటాయి. అక్కడ తట్టుకొని దాన్ని అటువంటి చిన్న చిన్న నదులు, వాగులు, బురద ఉన్నటువంటి ప్రాంతాల్లో తట్టుకుని బయటికి రాగలిగిన కెపాసిటీ ఉండాలి వాటికి. రాజస్థాన్ ఎడారుల్లో కూడా తట్టుకునేటువంటి కెపాసిటీ ఉండాలి. కాబట్టి ఇటువంటి మనకున్నటువంటి వైవిధ్యమైనటువంటి మన భూభాగం ఎలాగైతే ఉందో అక్కడ వెళ్ళగలిగినటువంటి కెపాసిటీ దీనికి ఉండాలి. ఇంకా దీని కెపాసిటీ ఏంటంటే ఇది లైట్ వెయిట్. మహీంద్రాస్ చేసింది చాలా అద్భుతమైనటువంటి వెహికల్, అది లైట్ వెయిట్ కాబట్టి దీన్ని హెలికాప్టర్స్ చినాక్ లాంటివో లేకపోతే మనకు అట్లాంటివి పెద్ద హెవీ లిఫ్ట్ ఎయిర్ క్రాఫ్ట్స్ ఏమైనా మన దగ్గర ఉన్నాయో అవి దీన్ని లిఫ్ట్ చేసి తీసుకెళ్లి అక్కడ పెట్టచ్చు. అంటే రోడ్డు లేని ప్రాంతంలో కూడా వీళ్ళు డిప్లాయ్ చేయొచ్చు. కాబట్టి దీనివల్ల అడ్వాంటేజ్ మనం చూడొచ్చు ఎటువంటి కెపాసిటీ దీనికి ఉన్నదో. అటువంటి వెహికల్ కెపాసిటీ మహీంద్రాస్కు ఉన్నది. కానీ గన్స్ కు సంబంధించి వాళ్ళు యూకే బేస్డ్ కంపెనీ మిలేనియన్ NTGS అన్న దాంతో వాళ్ళు అనుసంధానం చేసుకుని గన్లు వాటి పెట్టారు. ప్లస్ వెహికల్ వచ్చేసి మహీంద్రాస్. ఈ రెండింటి యొక్క కలయికతోటి ఇవి వాళ్ళు డెమాన్స్ట్రేట్ చేయగలిగారు. మేక్ ఇన్ ఇండియా పేరిట దీన్ని మనకు ఇప్పటి వరకు 50 ఇటువంటి ట్రక్కులు ఆర్మీకి వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేస్తారు. మనం చూస్తే కనుక గత సంవత్సరం 2024 రిపబ్లిక్ డే పెరేడ్ లో ఇది మన కర్తవ్య పథ్ మీద దీన్ని డెమాన్స్ట్రేట్ చేసాం. అక్కడ దాన్ని చూపించాం, ఆవిష్కరించాము. మన కెపాసిటీ ఏంటి, ఇది ఎటువంటి వెహికల్, ఇవన్నీ చూపించాము. అక్కడ అందరూ చూసారు, ప్రపంచం అంతా చూసింది. కానీ దాన్ని ఫైనల్ గా మహీంద్రాస్ ఈ రీసెంట్ గా దాన్ని హ్యాండ్ ఓవర్ చేశారు సైన్యానికి. కాబట్టి దీనివల్ల ఫస్ట్ మనకు విదేశాల మీద డిపెండ్ అయ్యేటువంటి డిపెండెన్సీ తగ్గించుకుంటున్నాము. 2 మనదైనటువంటి ఒక ప్లాట్ఫామ్ మనం తయారు చేసుకున్నాము. ఇక్కడి నుంచి ఇంకా R&D చేసి ఇంకా ఇంప్రూవ్ చేసుకోవచ్చు. బేసిక్ గా మన దగ్గర ప్లాట్ఫామ్ వచ్చేసింది. 3 దీన్ని ఎక్స్పోర్ట్ మార్కెట్ కూడా మనం ఇవ్వగలిగినటువంటి కెపాసిటీ మన దగ్గర ఈరోజు ఉంది. కాబట్టి మన దగ్గర క్యాప్స్ అన్ని కూడా ఫిల్ చేసుకుంటూ వెళ్తున్నాం. ఓకే, రైట్ సార్.
మరో అంశంలోకి వెళ్ళినట్టయితే కనుక బెంగళూరులోని సార్ ఒక కంపెనీ ఒక ఇంజన్ కనుక్కున్నారు. ఆ ఇంజన్ ఏంటంటే షార్ట్ రేంజ్ మిసైల్స్ని డిటెక్ట్ చేయగలుగుతుందని అంటున్నారు. అండ్ మీరు మామూలుగా చెప్తుంటారు మిసైల్స్ ఎంత ఇంపార్టెంటో ఆ మిసైల్స్ని కౌంటర్ చేయడం అంతే ఇంపార్టెంట్ అని చెప్పి. అందులో భాగంగా చెప్పాలంటే సార్ డ్రోన్స్ అవ్వనివ్వండి, మిసైల్స్ అవ్వనివ్వండి, ఒకటి ప్యాటర్న్ చూసుకున్నట్టయితే కనుక మన దేశం అది ప్రైవేట్ రంగ సంస్థ అవ్వనివ్వండి, ప్రభుత్వ రంగ సంస్థ అవ్వనివ్వండి, మిసైల్స్ తయారు చేస్తున్నారు. ఆ మిసైల్స్ని కౌంటర్ చేసే టెక్నాలజీ ఏదైతే ఉందో అది మన వాళ్ళు కనుక్కుంటున్నారు. డ్రోన్స్ తయారు చేస్తున్నారు, యాంటీ డ్రోన్స్ తయారు చేస్తున్నారు. అంటే మనం ఈ రెండిట్లలోనూ అంటే ఈ రెండు విభాగాల్లో చెప్పాలి అంటే కనుక మనకి ఒక ఎక్స్పర్టీస్ వచ్చినట్టే అనుకోవచ్చా సార్? అఫ్ కోర్స్ ఏ దేశం కూడా మాకు కంప్లీట్ ఎక్స్పర్టైజ్ ఉంది అని ఎవరు చెప్పుకోలేరు. మనకు ఈ రోజు ప్రపంచంలో మనం 3, 4, 5వ స్థానంలో ఉంటాము ఆల్మోస్ట్ అన్ని టెక్నాలజీస్ లో బేసిక్ గా చూస్తే. అఫ్ కోర్స్ కొన్ని ఇంపార్టెంట్ టెక్నాలజీస్ న్యూక్లియర్ సబ్మరీన్స్ తయారు చేయడం కావచ్చు, లేదా మనకు ఇవేమంటారంటే మనకు ఎయిర్ క్రాఫ్ట్ ఇంజిన్స్ కావచ్చు, ఇటువంటి వాటిలో మనకు వీక్నెస్లు ఉన్నాయి. కానీ చాలా రంగాల్లో మనం ఆత్మనిర్భరత పెంచుకునే దిశగా మనం ప్రయత్నం చేస్తాం. దాని దృష్ట్యానే బెంగళూరు బేస్డ్ ఒక కంపెనీ ప్రైమ్ టూలింగ్స్ అని చెప్పేసి ఒక కంపెనీ వాళ్ళు ఏం చేశారంటే రొటేటింగ్ డెటోనేషన్ ఇంజిన్ అన్నటువంటి ఒక కొత్త టెక్నాలజీ ఆవిష్కరించారు. ఈ టెక్నాలజీ మనకు షార్ట్ రేంజ్ మిసైల్స్ లో దాన్ని వాడుకోవచ్చు. ఇది అఫ్ కోర్స్ గతంలో ఇంపోర్ట్ చేసుకునేవాళ్ళు. నార్మల్ గా మిసైల్ ఎలా ఉంటుందంటే కదా, ఫైర్ చేస్తే కనుక దానికి కంబషన్ చేంబర్ ఉంటుంది, దాంట్లో ఇంధనం కాలుతూ ఆ థ్రస్ట్ తోటి ఆ స్పీడ్ తో అది వెళ్తుంది. కానీ ఈ రొటేటింగ్ డెటోనేషన్ ఇంజిన్ అన్నది ఒకసారి మామూలుగా దాన్ని ఇగ్నైట్ చేసి దానికి ఏమంటారంటే రాకెట్ యొక్క ఫ్యూయల్ బర్న్ అవుతూ వెళ్ళడం కాకుండా కంటిన్యూస్ గా లోపల ఫైర్ అవుతుంది ఆ చేంబర్ లో. దాంతో ఆ థ్రస్ట్ ని దానికి ఇవ్వవలసినటువంటి ఆ స్పీడ్, దానికి ఇవ్వవలసినటువంటి ఏమంటే మనకు స్పీడ్ థ్రస్ట్ అంటామో ఇవి ఎక్కువ ఉంటుంది అన్నమాట, కంటిన్యూస్ గా ఉంటుంది. ఏదో ఒకసారి ఫైర్ చేసి అది కార్ స్పీడ్ కి వెళ్ళడం కాదు. మామూలు మిసైల్స్ అయితే ఒకసారి దానికి ఇగ్నైట్ చేసామంటే ఆ ఫ్యూయల్ కాలుతూ ఉంటుంది, దాని ఫోర్స్ కి వెళ్తూ ఉంటుంది. అలా కాదు, కంటిన్యూస్ గా దాని చేంబర్ లో ఫైర్ అవుతూనే ఉంటుంది. ఫైర్ అవుతుంటుంది, ప్రతిసారి ఫైర్ అయినప్పుడంతా అది ఇంకా కొడుతూ ఉంటుంది. అంటే కన్సిస్టెంట్ స్పీడ్ మెయింటైన్ చేయగలదు. నార్మల్ గా ఒక మిసైల్ 100, 120 కిలోమీటర్లు వెళ్ళగలదంటే ఈ టెక్నాలజీ తోటి దాన్ని 300-400 కిలోమీటర్లు 500 కిలోమీటర్ల దగ్గర తీసుకెళ్ళచ్చు. షార్ట్ రేంజ్ మిసైల్ ని మనం ఇంకా ఎక్స్టెండ్ చేయగలం. షార్ట్ రేంజ్ మిసైల్ యొక్క స్పీడ్ ని ఎన్హాన్స్ చేయగలం, దాని యొక్క లీథాలిటీని ఎన్హాన్స్ చేయగలం. అలాగే దాని ఏమంటారంటే ఫ్యూయల్ కన్సంప్షన్ ని మనం తగ్గించవచ్చు, 25% తగ్గించవచ్చు. సో ఇలాంటి కాలుతూనే ఉంటుంది, ఫ్యూయల్ ఉంటుంది, ఫ్యూయల్ కాలుతుంటుంది, దాంతో వెళ్తుంది. అలా కాకుండా మనకు డిఫరెన్షియల్ స్ట్రోక్స్ ఫైర్ అవుతూనే ఉంటుంది. యూనిక్ టెక్నాలజీ అది. ప్రపంచంలో కూడా చాలా తక్కువ దేశాల దగ్గర ఉన్నది అది. అటువంటిది ఈ ప్రైవేట్ రంగ సంస్థ దాన్ని అచీవ్ చేశారు. కాబట్టి ఇది ఒక చాలా అద్భుతమైనటువంటి ఆవిష్కరణ. ఇన్ఫాక్ట్ వీళ్ళకు ప్రపంచంలోనే చాలా పెద్ద ఆపర్చునిటీ ఉంది. మనం ఎలాగో తీసుకుంటాం, ప్రపంచంలో కూడా ఇటువంటి టెక్నాలజీ కావాల్సిన దేశాలు కోకొలలకు ఉన్నాయి. మన దేశంలో అది ఒక ప్రైవేట్ రంగ సంస్థలో ఇటువంటిది అచీవ్ చేయడం చాలా అద్భుతమైన విషయం. ఈ యొక్క ఏమంటారంటే రొటేటింగ్ డెటోనేషన్ ఇంజిన్ ఏదైతే ఉందో రాబోయే రోజుల్లో షార్ట్ రేంజ్ మిసైల్స్ అంటే మనకు బహుశా 10 నుంచి 150-200 కిలోమీటర్ల దాకా కొట్టేటువంటి అన్ని మిసైల్స్ పెట్టబోతున్నాం. వాటిని డిటెక్ట్ చేయడం చాలా కష్టము. రెండు, దీని యొక్క ఏమంటారంటే స్పీడ్ మనం మామూలుగా Mach 3, Mach 4 లో వెళ్ళేవి దీన్ని ఇంక్రీజ్ చేసుకోవచ్చు. హైపర్సానిక్ మిసైల్ కి దగ్గరగా దాని కెపాసిటీ పెంచగలిగినటువంటి టెక్నాలజీ మన దగ్గర ఉన్నది. ఇది ఫస్ట్ ఆవిష్కరణే. దీని నెక్స్ట్ వర్షన్స్ వచ్చేసరికి ఏ లెవెల్లో ఉంటుందో మనం అర్థం చేసుకోవచ్చు. కాబట్టి అద్భుతమైనటువంటి టెక్నాలజీ భారతదేశంలోనే ఒక భారత సంస్థ చేసినందుకు మనం అందరం గర్వించదగ్గటువంటి విషయం. వీళ్ళందరినీ కూడా మనం అభినందిద్దాం. రైట్ సార్. ప్రతివారం డిఫెన్స్ రౌండప్లోని బ్రేవ్ హార్ట్ అనే ఒక సెగ్మెంట్లో దేశం కోసం ఎంతో వీరోచితంగా పోరాడిన ఒక సైనికుడి గురించి గిరిధర్ గారు చెప్తూ వస్తున్నారు. అందులో భాగంగానే ఈరోజు మేజర్ ఆశీష్ దాహియా అనే ఒక బ్రేవ్ హార్ట్ గురించి గిరిధర్ గారు చెప్పబోతున్నారు. ఆయన ఎవరు, ఆయన ఎక్కడ పోరాడారు, ప్రభుత్వం ఆయన్ని ఏ విధంగా సత్కరించిందో ఇలాంటివన్నీ కూడా గిరిధర్ గారి మాటల్లోనే తెలుసుకుందాం. సార్, మేజర్ ఆశీష్ దాహియా అంటే మామూలుగా చెప్పాలంటే నాకు తెలిసి డిఫెన్స్ రౌండప్లో బ్రేవ్ హార్ట్ సెగ్మెంట్ స్టార్ట్ చేసిన తర్వాత ఈచ్ అండ్ ఎవ్రీ మేజర్ వార్ ఇంక్లూడింగ్ కశ్మీర్ ఇన్సర్జెన్సీ కానివ్వండి, దాని తర్వాత మన ఫోర్సెస్ ఎలా అయితే అక్కడ పనిచేస్తున్నాయి, ఇలా అన్నిట్లలో కూడా మీరు కవర్ చేశారు.
మీరు ప్రతి ఒక్క బ్రేవ్ హార్ట్ ఈ ఏరియాస్లో ఉన్న బ్రేవ్ హార్ట్ గురించి చెప్తూ వచ్చారు. ఈయనని మీరు ఎలా చెప్తారు సార్? మేజర్ ఆశీష్ దాహియా, ఈయన పోరాటాన్ని మీరు ఎలా చూస్తారు? మన దేశాన్ని రక్షణ కోసం ఎన్నో యుద్ధాల్లో, ఎన్నో థియేటర్స్ లో, ఎన్నో ప్రాంతాల్లో యుద్ధం చేయవలసినటువంటి ఆవశ్యకత మనకు ఉన్నది. మన సైనికులు అంత విరోచితంగా పోరాటం చేస్తున్నారు కాబట్టి మనం సురక్షితంగా ఉన్నాము. దేశం పురోగతి చెందగలుగుతోంది. మన సరిహద్దుల్ని కానీ లేదా మనకు ఉన్నటువంటి కీలకమైనటువంటి మన ఆస్తులు కానీ వీటిని ప్రొటెక్ట్ చేయడానికి మన సైన్యం ఉన్నది కాబట్టి వాళ్ళ శౌర్యం వల్ల, వాళ్ళ బలిదానాల వల్ల ఈరోజు మనం స్వేచ్ఛా వాయువులు పీల్చుకోగలుగుతుంది. కాబట్టి వాళ్ళని స్మరించుకునేటువంటి దిశగా మనం డిఫెన్స్ రౌండప్ లో ఒక సెగ్మెంట్ పెట్టుకున్నాము. అదే మనం బ్రేవ్ హార్ట్ సెగ్మెంట్. ఈ రోజు మనం మేజర్ ఆశీష్ దహియా అన్నటువంటి వీరుడి గురించి మనం మాట్లాడుకున్నాము. జనరల్ గా మనం మాట్లాడిన వీరులందరూ కూడాను వీరోచితంగా పోరాటం చేసి వాళ్ళు బలిదానం ఇచ్చినటువంటి వాళ్ళనే ఎక్కువ మనం చర్చిస్తాం. కానీ ఈయన యుద్ధం చేసి ఆయన చేసినటువంటి వీర పరాక్రమమైనటువంటి కార్యక్రమాల తర్వాత ఆయనకు భగవంతుడి దయ వల్ల ఆయన చనిపోలేదు. కానీ ఆయన చేసినటువంటి శౌర్య పరాక్రమాల దృష్ట్యా ప్రభుత్వం కూడా ఆయన్ని అభినందించింది. ఈయన మనకు హర్యానా సోనిపత్ నుంచి వచ్చినటువంటి వ్యక్తి. ఈయన కుటుంబం అందరూ కూడాను సైన్యంలోనే ఉండేవారు. ఈయన అన్న కావచ్చు లేదా వదిన కావచ్చు, వీళ్ళందరూ కూడాను సైన్యంలో వాళ్ళకు కీలక పాత్రలు పోషించారు వాళ్ళు. ఈయన సైన్యంలో వచ్చినప్పుడు ఈయనను కాశ్మీర్ డిప్లాయ్ చేశారు. కాశ్మీర్ మనకు తెలుసు ఎటువంటి పరిస్థితి అక్కడ. ఈయన ఎన్నో ఆపరేషన్స్ లో చాకచక్యంగా ఎంతో మంది టెర్రరిస్టులని ఈయన ఎలిమినేట్ చేయగలిగారు. ఇన్ఫాక్ట్ AA+ కేటగిరీ ఉన్నటువంటి టెర్రరిస్టులు కూడా సౌత్ కాశ్మీర్ లో ఈయన చాలా మందిని ఎలిమినేట్ చేశారు. కానీ ఒక రోజు మాత్రం జూన్ 2024లో ఒక టెర్రరిస్ట్ ని ఒక కార్నర్ చేసి వీళ్ళందరూ అటాక్ చేస్తుండగా వాళ్ళు గన్ ఫైర్స్ తర్వాత గ్రానైడ్స్ విసురుతూ ఉంటే లెక్క చేయక ఆయన తన తోటి సైనికుడిని కాపాడి మొత్తం ఆ సిచ్యువేషన్ అంతా కూడా కంట్రోల్లో తీసుకొని ఆయనకున్నటువంటి చాకచక్యము, నైపుణ్యము, సమయస్ఫూర్తితోటి ఆ టెర్రరిస్ట్ ని మొత్తం అక్కడ ఉన్నటువంటి ఇరుక్కుపోయినటువంటి వాళ్ళందరినీ కూడా ఎలిమినేట్ చేసి ఆ మొత్తం ప్రాసెస్ ని సక్సెస్ చేశారు ఆయన. అంత వీరోచితంగా పోరాటం చేసినందుకు అంటే మనం చనిపోతేనే మనం బిరుదులిచ్చుకోవాలి అన్నటువంటి పరిస్థితి కాదు. ఇంత వీరోచితంగా పోరాటం చేసి ఆయన ప్రాణాలు కూడా లెక్క చేయకుండా పోరాటం చేశారు. భగవంతుడి దయ వల్ల ఆయనకి ఏం అవ్వలేదు. కానీ అటువంటి నిర్ణయాలు తీసుకొని అటువంటి వీరోచితంగా పోరాటం చేసినందుకు ఆయనకు భారత ప్రభుత్వం శౌర్య చక్ర అవార్డు బహుకరించింది. ఆయనకు శౌర్య చక్ర అన్నది కూడా మనకు ఎస్పెషల్లీ పీస్ టైం చాలా కీలకమైనటువంటి అవార్డు అది. ఆయన ధైర్య సాహసాలను మెచ్చుకొని ప్రభుత్వం ఆ అవార్డు ఇవ్వడం అనేది జరిగింది అది. కాబట్టి అటువంటి వారు ఇంకా సైన్యంలో చాలా మందికి స్ఫూర్తినిచ్చి మన దేశాన్ని పట్ల ఒక విధమైనటువంటి శత్రుభావంతో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడాను ఎదుర్కొని వాళ్లకు ఒక విధమైనటువంటి భయం సృష్టించగలిగినటువంటి పరిస్థితి ఇటువంటి వీరుల వల్ల కలుగుతున్నది. కాబట్టి వీళ్ళందరినీ మనం స్మరించుకుందాము. వీళ్ళు చేసినటువంటి ఈ గొప్ప కార్యక్రమాలన్నింటినీ మన పిల్లలకి, మన సమాజానికి చెప్పుకోవడం వల్ల మనం కనీసం అంటే కొద్దిపాటి రుణం వాళ్ళు చేసినటువంటి త్యాగాలకు తీర్చుకోగలం. అందుకని ఆయన చేసినటువంటి ఈ యొక్క శౌర్య పరాక్రమాలన్నింటి కూడా మనం తలుచుకుని ఆయనను మనం అభినందిద్దాము. రాబోయే రోజుల్లో ఇంకా ఆయన ఉన్నత స్థానాలకు వెళ్ళి భారత మాత సేవలో ఇంకా తరిస్తారని మనం భావిస్తాం. రైట్ సార్. ప్రతివారం డిఫెన్స్ రౌండప్లోని వెపన్ అనే ఒక సెగ్మెంట్లో భారతదేశంలో భారతీయ సంస్థ తయారు చేసిన ఒక వెపన్ అవ్వనివ్వండి, అది ఒక షీల్డ్ అవ్వనివ్వండి, ఒక టెక్కి సంబంధించింది అవ్వనివ్వండి, ఏదైనా సరే భారతదేశంలో భారతీయ సంస్థ తయారు చేసింది అయితే కనుక గిరిధర్ గారు దాని గురించి చెప్తూ వస్తున్నారు. అందులో భాగంగానే ఈరోజు AMAR అనే ఒక రేడార్ గురించి చెప్పబోతున్నారు. ఈ రేడార్ ప్రత్యేకత ఏంటో గిరిధర్ గారి మాటల్లోనే తెలుసుకుందాం. సార్, మామూలుగా చెప్పాలి అంటే కనుక మీరు డిఫెన్స్ రౌండప్లో ఎన్నో రకాల వెపన్స్ గురించి, షీల్డ్ గురించి, చిన్న చిన్న ఎక్విప్మెంట్ తయారు చేసిన వాటి గురించి కూడా చెప్తూ వచ్చారు. ఇంకా సరే డ్రోన్స్ గురించి అయితే మనం చెప్పక్కర్లేదు, చాలాసార్లు అన్నాను కూడా నేను ఆన్ జోవియల్ ఆన్ లైటర్ నోట్ ఇది డ్రోన్ రౌండప్ అవుతూ వస్తుందని. బట్ రేడార్స్ గురించి చెప్పాలి అంటే కనుక అంత సిగ్నిఫికెంట్ పోర్షన్లో కవర్ చేయలేదు సార్ వెపన్ సెగ్మెంట్లో. కానీ రేడార్స్ నిజానికి చెప్పాలంటే మన గవర్నమెంట్ చాలా ఫోకస్ పెట్టింది. ప్రైవేట్ రంగ సంస్థలు, ప్రభుత్వ రంగ సంస్థలు కూడా చాలా ఎక్స్టెన్సివ్గా వీటి మీద రీసెర్చ్ చేస్తున్నారు, వీటిని తయారు చేస్తున్నారు. ఇన్ఫ్యాక్ట్ మన ఫోర్సెస్ కూడా వీటిని ఇండక్ట్ చేస్తున్నాయి. అందులో భాగంగానే ఈ AMAR అనే రేడార్ గురించి మీరు ఏం చెప్తారు సార్? యాక్చువల్గా దీని ఫుల్ ఫామ్ మనం ఫస్ట్ తెలుసుకుందాం. ఫుల్ ఫామ్ తెలుసుకున్న తర్వాత దాన్ని చేసే కార్యక్రమం ఏంటో తర్వాత తెలుసుకుందాం. ఓకే. AMAR అంటే అడ్వాన్స్డ్ మల్టీ ఫంక్షనల్
AESA రెడార్. ఓకే. అంటే దీంట్లో ఇంకొక షార్ట్ ఫామ్ ఉంది దీంట్లో, అడ్వాన్స్ మల్టీ ఫంక్షనల్ ఏసా రెడార్. సో ఈసా అంటే ఏంటి, మళ్ళీ AESA అంటే కనుక యాక్టివ్ ఎలక్ట్రానికలీ స్కాన్డ్ అరే. ఓకే. మనకు రెడార్ ఎలా ఉంటుందంటే, రెడార్ కి దాని ఒక ఫేస్ మీద రిసీవింగ్ పాయింట్స్ ఉంటాయి. దాన్ని వాడేటువంటి కెమికల్ అక్కడ నుంచి మనం ట్రాన్స్మిట్ చేయగలిగినటువంటి ఏవైతే మనకు వేవ్స్ ఉంటాయో, మన ఎలక్ట్రానిక్ వేవ్స్ ఉంటాయో, అవి ఎలా వెళ్ళగలవు, ఎక్కడి నుంచి రాగలవు, ఆ కర్వేచర్ ఎలా ఉంటుంది, అది ఎటువంటి ప్రాంతాన్ని, ఎటువంటి మనకు రెడార్ సిగ్నేచర్స్ ని, వచ్చేటువంటి ఎలక్ట్రానిక్ సిగ్నల్స్ ని పసిగట్టగలవు. ఇవన్నీ కూడాను దాన్ని ట్రాక్ చేయగలిగినటువంటి టెక్నాలజీ పేరు యాక్టివ్ ఎలక్ట్రానికలీ స్కాన్డ్ అరే అంటారు. కానీ ఇది దాన్ని అటువంటి AESA అన్నటువంటి టెక్నాలజీని ఇంకా అడ్వాన్స్డ్ లెవెల్ కి తీసుకెళ్లి అడ్వాన్స్డ్ మల్టీ ఫంక్షనల్ రెడార్ అన్నారు. అంటే ఈ యొక్క యాక్టివ్లీ ఎలక్ట్రానికలీ స్కాన్డ్ అరే కాకుండా ఇంకా దాంట్లో అడ్వాన్స్డ్ ఎన్హాన్స్మెంట్స్ అన్నవి మనం ఆవిష్కరించుకుంటున్నాము. ఇది BEL సంస్థ, భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్, ఇది దీన్ని ఆవిష్కరించింది. ఇది అఫ్ కోర్స్ ఇది గ్రౌండ్ బేస్డ్ రెడార్. ఇది మామూలుగా మనకు ఉన్నటువంటి ఉత్తమ్ గానీ లేదా విరూపాక్ష కానీ ఇటువంటివన్నీ కూడా మనకు ఎయిర్ క్రాఫ్ట్ బేస్డ్ రెడార్స్. అవి ఎయిర్ క్రాఫ్ట్ కోన్ దాని ముక్కులో ఉంటాయి అవి. అలా కాకుండా అదే టెక్నాలజీ బట్ గ్రౌండ్ బేస్డ్ పెట్టడంతో 360 డిగ్రీలు తిరుగుతుంది, ప్లస్ 60 డిగ్రీ ఎలివేషన్ లో మనకు మొత్తం ఆకాశాన్ని అంతా కూడా చెక్ చేయగలిగినటువంటి కెపాసిటీ ఉన్నటువంటి అడ్వాన్స్డ్ రెడార్. ఇది చాలా అడ్వాన్స్డ్. ఇంట్లో ఉన్నటువంటి టెక్నాలజీ అంతా కూడా భారతదేశంలో తయారైనటువంటి టెక్నాలజీ. ప్లస్ దీన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కి అనుసంధానం చేయొచ్చు. మన ప్లాట్ఫామ్స్ కి సీమ్లెస్ గా ఇది ఇన్ఫర్మేషన్ ఇచ్చి వాటికి సపోర్ట్ చేసేటువంటి కెపాసిటీ మన దగ్గర పెట్టుకున్నాం. అలాగే దీని యొక్క వెయిట్ కూడా పెద్దగా లేదు, 3 టన్నులు మాత్రమే. అంటే దీన్ని ఈజీగా సునాయాసంగా ఒక ప్లేస్ ఇంకో ప్లేస్ కి షిఫ్ట్ చేయొచ్చు. ఎక్కడ అవసరం అక్కడ షిఫ్ట్ చేసుకోవచ్చు. మనకు థ్రెడ్ పర్సెప్షన్ ఎక్కడ ఉంటే అక్కడ షిఫ్ట్ చేసుకునేటువంటి చాలా సింపుల్ టెక్నాలజీ మనం దీంట్లో పెట్టుకున్నాము. తర్వాత ఇది సిచ్యువేషనల్ అవేర్నెస్ అంటారు. అంటే మనకు ఆకాశంలో ఉన్నటువంటి ఏమేమి ఎగురుతున్నాయో వాటి యొక్క అవేర్నెస్ పైలట్ కావచ్చు, లేదా మన గ్రౌండ్ స్టేషన్ కావచ్చు, లేదా కంట్రోల్ సెంటర్ కావచ్చు, ఈ రెడార్ ఇస్తుంది. దాన్ని ఏమంటారంటే ఎయిర్ సిచ్యువేషనల్ పిక్చర్ అంటారు. పేరులో మనకు అర్థమవుతుంది కదా, ఎయిర్ సిచ్యువేషనల్ పిక్చర్. ఏమి తిరుగుతున్నాయి ఇక్కడ, డ్రోన్స్ తిరుగుతున్నాయా, ఫ్లైటర్స్ తిరుగుతున్నాయా, మిసైల్స్ తిరుగుతున్నాయా, ఏం తిరుగుతున్నాయి మొత్తం అది వాళ్ళకి ఒక పిక్చర్ ఇవ్వగలరు. దాంట్లో మళ్ళీ FOF అంటారు, ఫ్రెండ్ ఆర్ ఫో అంటారు. ఇది మన హెలికాప్టరా, లేదా మన మిసైలా, మన ఎయిర్ క్రాఫ్టా, మన డ్రోనా, లేదా శత్రువుదా, దీన్ని కూడా అది పత్తిగట్టి ఇన్ఫర్మేషన్ ఇవ్వగలిగిన కెపాసిటీ ఉన్నటువంటిది. ఎయిర్ సిచ్యువేషనల్ పిక్చర్ ఇవ్వగలిగినటువంటి కెపాసిటీ ఈ రెడార్ లో ఉంది. అందుకని ఇది సర్వేలెన్స్ కావచ్చు, మనకు ఇతరత్ర మనకు ఫైర్ కంట్రోల్ కావచ్చు, అక్కడి నుంచి ఎవరన్నా ఫైర్ చేశారంటే దాన్ని ఎలా ఎదుర్కోవాలని కావచ్చు, విజిలెన్స్ కావచ్చు, యాక్టివ్ థ్రెట్స్ కి సంబంధించింది కావచ్చు, ఎన్నో అంశాల్లో వీళ్ళు ఈ యొక్క రెడార్ మనకు ఇన్ఫర్మేషన్ ఇవ్వగలదు. పిన్ పాయింట్ యాక్యురసీతో రెడార్ ఇవ్వగలదు. కాబట్టి ఆ టెక్నాలజీ గతంలో మనకు భారతదేశంలో ఇక్కడ నుంచి ఇంపోర్ట్ చేసుకోవాల్సిన పరిస్థితి. మనకు ఉన్నటువంటి ఈ AESA టెక్నాలజీని గ్రౌండ్ బేస్డ్ ఇటువంటి అద్భుతమైనటువంటి రెడార్ పెట్టడంతో 60 డిగ్రీ ఎలివేషన్. 60 డిగ్రీ ఎలివేషన్ అంటే లిటరల్ గా మొత్తం ఆకాశంలో ఎక్కడి నుంచి ఏ ఆబ్జెక్ట్ వచ్చినా కానీ దాన్ని పసిగట్టగలిగినటువంటి కెపాసిటీ దీనికి ఉంటుంది. ప్లస్ ఇది వెహికల్ మీద మౌంట్ చేయొచ్చు. మేజర్ అడ్వాంటేజ్ ఏంటంటే ఏదో ఒక ట్రక్ మీద దేని మీద పెట్టి తీసుకెళ్ళచ్చు. కాబట్టి ఇది ఈజీలీ మొబైల్ అక్కడి నుంచి ఇక్కడ తీసుకెళ్లొచ్చు, ఎక్కడైనా శత్రువు తెలియకుండా తీసుకెళ్లొచ్చు. ఇక్కడ ఉంది అని చెప్పి శత్రువు మన మీద ఫైర్ చేసేసరికి మనం అక్కడి నుంచి కూడా ఇంకో దగ్గర వెళ్ళిపోవచ్చు. కాబట్టి ఇది చాలా అద్భుతమైనటువంటి ఒక మల్టీ ఫంక్షనల్ అని చెప్పి వాళ్ళు చెప్పడంతో దాని అర్థం. దీన్ని ఎన్నో విధాలుగా దీన్ని వాడుకోవచ్చు, సర్వేలెన్స్ కి, తర్వాత ఫైర్ ఫైటింగ్ కి, ఇలా చాలా వాటికి వాడుకోవచ్చు. కాబట్టి ఇందాక మనం అనుకున్నట్టు రెడార్ టెక్నాలజీలో భారతదేశం చాలా అగ్రగామిగా ఉన్నది. చాలా మనకు బహుశా మనకంటే ఇంకా రెడార్ టెక్నాలజీ 2-3 దేశాల కంటే ఎక్కువ లేరు. ఫర్ ఇన్స్టెన్స్ మనకు అఫ్ కోర్స్ అమెరికాని మించిన వాళ్ళు ఎవరు లేరు. అమెరికా, చైనా కూడా వాళ్ళ కెపాసిటీ కూడా చాలా అద్భుతంగా ఉన్నది. రష్యా కూడా ఇంకా క్రమేపీ వాళ్ళు తగ్గిపోతున్నది. మనం చూస్తున్నాం వాళ్ళు ఎలా ఎక్స్పోజ్ అవుతున్నారో మన యుక్రెయిన్ యుద్ధంలో. మేబీ ఇజ్రాయెల్, ఇటువంటి 3-4 దేశాలు మినహాయిస్తే భారతదేశం యొక్క రెడార్ టెక్నాలజీ ఆత్మనిర్భరత, మనదే మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియా దృష్ట్యా అద్భుతమైనటువంటి మనం ఆవిష్కరణ చేస్తున్నాము. కాబట్టి ఈరోజు దాన్ని అస్త్రంగా వాడుతున్నాం. అంటే ఒక అస్త్రాన్ని నివారించగలిగిన శక్తి ఉంది కాబట్టి దీన్ని కూడా అస్త్రం కింద మనం భావించవచ్చు. రైట్ సార్.
ప్రతి వారం డిఫెన్స్ రౌండప్లోని కంపెనీ అనే ఒక సెగ్మెంట్లో భారతీయ సంస్థ గురించి గిరిధర్ గారు చెప్తూ వస్తున్నారు. అందులో భాగంగానే ఈరోజు జ్యూస్ న్యూమరిక్స్ అనే సంస్థ గురించి ఆయన మాట్లాడబోతున్నారు. ఈ సంస్థ ఏంటి, ఇది ఏ విభాగంలో దీని ఎక్స్పర్టీస్ ఉందో ఆయన మాటల్లోనే తెలుసుకుందాం. సార్, జ్యూస్ న్యూమరిక్స్ మామూలుగా చెప్పాలి అంటే కనుక డిఫెన్స్ రౌండప్లోని కంపెనీ సెగ్మెంట్లో ఎక్కువగా చెప్పాలి అంటే కనుక స్టార్టప్స్ ఆర్ చిన్న చిన్న కంపెనీస్ గురించే మీరు చెప్తూ వస్తున్నారు. అంటే చిన్న కంపెనీస్ కూడా నిజానికి ఎంత సిగ్నిఫికెంట్ రోల్ పోషిస్తున్నాయి మన ఆర్మ్డ్ ఫోర్సెస్ని ఆత్మనిర్భర్ చేయడంలో కానివ్వండి, స్ట్రెంథెన్ చేయడంలో కానివ్వండి, లేకపోతే ఫారిన్ కంపెనీస్ మీద వాళ్ళ మీద రిలై అవ్వకుండా ఉండాలి అంటే గనక మనకి ఇక్కడ ఒక ఆల్టర్నేటివ్ కావాలి. ఆ ఆల్టర్నేటివ్లో ఈ చిన్న చిన్న కంపెనీస్ కూడా ఎంత సిగ్నిఫికెంట్ రోల్ పోషిస్తున్నాయో మీరు చెప్తూ వస్తున్నారు. ఈ జ్యూస్ న్యూమరిక్స్ కూడా అందులో భాగంగానే ఒక కంపెనీ అని అనుకోవచ్చా సార్? తప్పకుండా. ఈ మనకు ఇది ఒక చాలా అద్భుతమైనటువంటి కంపెనీ. ఎందుకంటే నార్మల్ గా ఎవరైనా ఎంటర్ప్రెన్యూర్ తను ఏదో ఒక ఆపర్చునిటీ ఉంది బిజినెస్ దిగడానికి పెట్టుబడి పెడతాడు, పెట్టి కంపెనీ స్టార్ట్ చేస్తాడు. తర్వాత అతను చేసేటువంటి ఎవరో సైంటిస్టులు తెచ్చుకుంటాడు, రీసెర్చ్ చేస్తాడు, ఒక టీంని పెట్టుకొని దాన్ని కమర్షియల్ టీంని పెట్టుకుంటాడు, కంపెనీని రన్ చేస్తాడు. అలా కాకుండా ఈ జ్యూస్ న్యూమరిక్స్ అన్నది ఒక అకాడమియా నుంచి పుట్టింది. ఐఐటి ముంబై నుంచి పుట్టినటువంటి సంస్థ. ఐఐటి ముంబైలో స్టూడెంట్స్ అందరూ కలిసి జియూస్ క్లబ్ అని ఒకటి పెట్టుకున్నారు. జియూస్ క్లబ్ దాంట్లో వాళ్ళు స్కూల్లో మన కాలేజీలో చదువుతుండగానే, ఇంజనీరింగ్ చదువుతుండగానే కొన్ని ఆవిష్కరణలు చేయడం మొదలు పెట్టారు. కొన్ని సాఫ్ట్వేర్, తర్వాత కొన్ని సొల్యూషన్స్ ఇవ్వడం, ఇటువంటివన్నీ చేయడం మొదలు పెట్టారు. వీళ్ళందరూ అక్కడ చదువుకుని బయటకు వచ్చేసిన తర్వాత అదే పేరిట దాని యొక్క ఎక్స్టెన్షన్ గా జియూస్ న్యూమరిక్స్ అని ఒకటి పెట్టుకున్నారు. అంటే ఒక అకాడమియా నుంచి ఎదిగినటువంటి ఒక సంస్థ. ఇది మనకు అమెరికాలో చాలా ఎక్కువగా చూస్తాం. స్టాన్ఫోర్డ్, హార్వర్డ్, మసాచ్యుసెట్స్ ఇటువంటి యూనివర్సిటీస్ అంతా మనం చూసామంటే అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అక్కడ దాన్ని ఏమంటారంటే చదువుకుంటున్నప్పుడు వాళ్ళందరూ కలిసి, మిత్రులందరూ కలిసి ఏదో కాన్సెప్ట్స్ తోటి ఏదో మొదలు పెడతారు. క్రమేపీ పెద్ద పెద్ద కంపెనీగా తయారవుతాయి. మనం గూగుల్ అటువంటిదే, ఒక గ్యారేజ్ లో పెట్టారు వాళ్ళు. ఈ రోజు గూగుల్ ఎటువంటి సంస్థ మనం చూస్తున్నాం మనం. కాబట్టి ఈ యాపిల్ ఇటువంటి ఎన్నో సంస్థలు మనం చూస్తున్నాం అమెరికాలో. వాడు యూనివర్సిటీలో స్టార్ట్ అయినటువంటివి పెద్ద పెద్ద సంస్థలుగా ఎదిగాయి. అకాడమియా, ఇండస్ట్రీ ఈ రెండింటి యొక్క రిలేషన్షిప్స్ అనేది మనం వెస్ట్ లో చూస్తున్నాము. భారతదేశంలో ఒక సక్సెస్ స్టోరీగా మనం చూడొచ్చు జియూస్ న్యూమరిక్స్ ని. అకాడమియాలో ఉన్నటువంటి చిన్న క్లబ్ ఈరోజు కంపెనీగా తయారైంది. అక్కడ చదువుతున్నటువంటి వాళ్ళు డాక్టర్ గోపాల్ షెవెరే, తర్వాత డాక్టర్ శిలోభద్ర బెనర్జీ అన్నటువంటి వాళ్ళందరూ కూడాను ఐఐటి ముంబైలో చదువుకున్నటువంటి వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత జియూస్ న్యూమరిక్స్ అన్న పేరిట 2004లో స్టార్ట్ చేశారు. బేసిక్ గా వీళ్ళ ప్రోడక్ట్ లైన్ అంతా కూడాను సొల్యూషన్ ప్రొవైడర్స్. సొల్యూషన్ ప్రొవైడర్స్ అంటే సాఫ్ట్వేర్ టెక్నాలజీ కావచ్చు, రీసెర్చ్ కావచ్చు, మనకు సొల్యూషన్లు కావచ్చు, వాళ్ళకు అంటే ప్రతి రంగంలో వాళ్ళకి కావాల్సినట్టు వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలకు సొల్యూషన్స్ కావచ్చు. ఫర్ ఇన్స్టెన్స్ ఇప్పుడు షిప్ బేస్డ్, నేవీ బేస్డ్, దాంట్లో వైబ్రేషన్స్ రావచ్చు, దాంట్లో మనకు మెషిన్ వల్ల అక్కడ జరుగుతున్నటువంటి మోటార్ వల్ల వైబ్రేషన్స్ కావచ్చు, మిసైల్స్ ఫైర్ చేసినప్పుడు ఇష్యూస్ కావచ్చు, వాటికి సొల్యూషన్స్ తీసుకురావడం. అలాగే మనకు హైపర్సానిక్ మిసైల్స్ వెళ్తున్నప్పుడు దానికి కావాల్సిన మెటలర్జీ కావచ్చు, దానికి కావాల్సినటువంటి ప్రోటోకాల్స్ కావచ్చు, వాటి మీద సొల్యూషన్స్ కావచ్చు, వాటిలో సబ్సానిక్ కావచ్చు, సూపర్ సానిక్ కావచ్చు, ఇటువంటివి. అలాగే మనకు పారాచూట్ డిజైనింగ్ కావచ్చు. అలాగే మనకు లైట్ వెయిట్ ఉండి చాలా ఎక్కువ హీట్ ని టాలరేట్ చేయగలిగినటువంటి మెటల్స్ ని తయారు చేయడం కావచ్చు. ఇటువంటివన్నీ కూడా రీసెర్చ్ చేస్తుంది. అంటే వీళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ కాదు, బట్ మోస్ట్లీ సొల్యూషన్ ప్రొవైడర్స్. ప్రతిదానికి వీళ్ళు ఏరోడైనమిక్ షేప్ ఎలా ఉండాలి, కొన్ని మిసైల్స్ కావచ్చు, కొన్ని ఎయిర్ క్రాఫ్ట్స్ కావచ్చు, ఎలా ఉండాలి, ఎటువంటి టెరెన్ లో వెళ్తే ఎటువంటి ఇబ్బందులు వస్తాయి, దానికి సొల్యూషన్స్ ఏముంటాయి, ఇవన్నీ కూడా చేసేటువంటి ఒక సంస్థ. వాళ్ళ యొక్క రేంజ్ చూస్తే కనుక మనం ఏరోస్పేస్ డిఫెన్స్ ఇండస్ట్రీ కావచ్చు, ల్యాండ్ బేస్డ్ సిస్టమ్స్ కావచ్చు, అంటే మనకు గన్స్, తర్వాత మనకు ఇతరత్ర ఆర్మర్డ్ వెహికల్స్, వాటిలో ఉన్నటువంటి సమస్యలకు పరిష్కారాలు ఇవ్వడం కావచ్చు. అలాగే మనకు మిసైల్స్ కి సంబంధించినటువంటి అంశాలు కావచ్చు. ఇటువంటి ఎన్నో అంశాలలో వీళ్ళు సొల్యూషన్ ప్రొవైడర్స్ గా ఉంటున్నారు. అలాగే ఒరిజినల్ ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చరర్స్ ఎవరైతే ఉంటారో, ఒరిజినల్ ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చరర్స్ కూడా వీళ్ళు సర్టిఫికేషన్లు ఇవ్వడము, లేదా దాన్ని ఎన్హాన్స్మెంట్స్ చేయడము, దానికి కావాల్సినటువంటి ప్రోటోకాల్స్ సంబంధించినటువంటి స్టడీస్ చేయడము, ఇటువంటివన్నీ చేయగలరు. అంటే చాలా హై ఎండ్ వీళ్ళు సొల్యూషన్స్ ఇవ్వగలిగినటువంటి ఒక సంస్థగా ఎదిగారు వీళ్ళు. కాబట్టి వాళ్ళ యొక్క కెపాసిటీని
ఎన్నో కంపెనీలు మన దేశంలో వాడుకుంటున్నాయి. ఫర్ ఇన్స్టెన్స్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వీళ్ళ సర్వీసెస్ తీసుకుంటుంది. అలాగే BDL భారత్ డైనమిక్స్ లిమిటెడ్, GRSC, ADE, DRDO, ఇలా ఎన్నో సంస్థలు, గోవా ట్రిప్ యార్డ్, ఆల్ఫా డిజైన్ టెక్నాలజీస్, భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్, భారత్ ఫోర్జ్, అల్స్టామ్, ఎయిర్ బస్, ఈవెన్ బ్రహ్మోస్ కూడా వాళ్ళు కూడా వాళ్ళ డిజైన్ సంబంధించి చాలా అంశాలు ఇక్కడి నుంచి తీసుకుంటున్నారు. కాబట్టి ఇటువంటివి అన్ని కూడాను ఎన్నో అంశాలు, రైఫిల్స్, గన్స్, వాటికి డిజైన్ సంబంధించినవి ఎన్నో సొల్యూషన్స్ వీళ్ళు ప్రొవైడ్ చేయవచ్చు. అంటే అకాడమియా నుంచి బయటకు వచ్చి అకాడమియాని గౌరవిస్తూ అక్కడ వాళ్ళ యొక్క ఎక్స్పెరిమెంట్స్, వాళ్ళ యొక్క ఆలోచన దృక్పథాన్ని ఒక కార్పొరేట్ దిశగా తీసుకువెళ్ళినటువంటి ఒక సక్సెస్ స్టోరీ. ఇటువంటి చాలా ఉన్నాయి, కానీ మనం ఈ సెగ్మెంట్ లో అటువంటి ఒక సక్సెస్ స్టోరీని మన ప్రజల ముందర ఉంచుతున్నాం మనం. కాబట్టి పిల్లలు కూడా ఇప్పుడు మన ఈ తరం పిల్లలందరూ కూడా ఇంజనీరింగ్ కాలేజెస్ కానీ పెద్ద పెద్ద టెక్నాలజీస్ చదువుకుంటున్నటువంటి వాళ్ళు కూడా వాళ్ళ కాలేజెస్ లో ఇటువంటి క్లబ్స్ పెట్టుకుని మన దేశంలో మనకు ఉన్నటువంటి సమస్యలకు పరిష్కారాలు ఆలోచన చేసి వాళ్ళ శక్తి కొలది వాళ్ళు తయారు చేసుకుని రేపటి రోజు అక్కడి నుంచి ఎదిగి అవే కాన్సెప్ట్స్, అవే IP కావచ్చు, ఇంటలెక్చువల్ ప్రాపర్టీ కావచ్చు, ఆ ఆలోచనల్ని ఒక కార్పొరేట్ రూపేణ తీసుకువెళ్ళి దాన్ని ప్రజలకు, దేశానికి ఇచ్చే దిశగా అందరూ ప్రయత్నం చేయాలి. వీళ్ళని చూసి మనం అందరం కూడాను అటువంటి ప్రేరణ తీసుకుందామని చెప్పి మనం భావిద్దాం. రైట్ సార్, ఎప్పట్లానే ఎంతో వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ నేషనల్ స్టాప్ ప్రేక్షకులకు ఇచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్. చూసారు కదా, ఇది ఇవాళ డిఫెన్స్ రౌండప్. ఇవాళ డిఫెన్స్ రౌండప్ ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో మాకు తెలియచేయండి. నేషనల్ స్టాప్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ని లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. వచ్చే వారం మరో డిఫెన్స్ రౌండప్ ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.